ముందుగా దాని కొరకు వాక్యం చదువుదాం. ఈ విధంగా చేద్దాం. ప్రసంగి గ్రంథం నుంచి మనం ఒక వాక్య భాగం చదువుకుందాం. 2వ అధ్యాయంకి వద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనందరం చదువుకుందాం. చదవమ్మా. అన్నపానములు పుచ్చుకునుడి కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుడి కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. సరిపోద్దమ్మా. దేవుడు వాక్యం దీవించుడుగాక. దానికి అనుకూలమైన వాక్య భాగం కూడా నేను చదువు కొడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువుదాం. 3:13 చూడండి. మరియు ప్రతివాడు జాతికి వినాలి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఈ మాటలని ఎవరు చెప్తున్నారంటే చెప్పారు ఉదయకాలంలో మహా గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆయన ఈ దేశాన్ని, లోకాన్ని అంతటిని వడకట్టేశాడు. చెప్పాలంటే అన్నీ అనుభవించేశాడు. మనము అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అనుభవించాక మాట్లాడుతాం. కానీ మనకంటే ముందు ఒక ఆయన భూమి మీద ఒక మనుష్యుడు, నరుడైన వాడు అనుభవించలేని, అది కష్టమైన, సుఖమైన, సంతోషమైన, ఏదైనా, సంతానం లేని పరిస్థితి అయినా, ఆస్తిపరులైన, ఆస్తిపరు కాకపోయినా, అన్ని విధాలుగా కూడా టోటల్గా ఒక నరుడు బహుశా అంతలాగా సొలొమోనులాగా చేరుకోలేడు ఆ విధంగా. కానీ సొలొమోను వాటన్నిటిని అరికట్టేశాడు, అన్నీ వడకట్టేశాడు. అన్నిటిని అనుభవించిన తర్వాత అవన్నిటిని అనుభవించి ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు మాట. గొప్ప సొలొమోను యొక్క ప్రసంగాలు జ్ఞానం కలగజేస్తాయండి, తెలివిలేనివారికి తెలివి పుట్టిస్తాయండి, వివేకులేని వివేకం పుట్టిస్తాయండి. ప్రభునామ మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ కష్టార్జితము దాన్ని అనుభవించడం అనేది దేవుని యొక్క బహుమానం అంటున్నాడు. అది దేవుని వల్ల కలిగినది అని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. అంటే మనమందరము ఎవరొకరు కష్టార్జితమే బతుకుతూనే వచ్చాం. మనం ఈరోజు ఉన్నామంటే మన అమ్మానాలు కష్టపడ్డ రెక్కలు ముక్కలు చేసి కడుపు మార్చుకుని కష్టపడితేనే ఈరోజు మనం తింటున్నాం, బతుకుతున్నాం, చదువుకున్నాం, ఇక్కడ దాకా వచ్చామండి. ఊరికి వచ్చేలే. ఇంతవరకు ఉండడానికి వెనక ఎవరో మన కోసం కష్టపడ్డారు. అలాగే రక్షణ కొరకు కూడా అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధులు కూడా భుజాల మీద వాక్యాన్ని మోసుకెళ్ళి ప్రాణాలు అర్పించి ఆత్మ సంబంధ వాక్యాన్ని తీసుకుని వచ్చారండి. ఈరోజు మంచిగా భోజనం చేస్తున్నామంటే అర్థం మన వెనక ఎవరో కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ మనం భోజనం చేస్తున్నామండి. ఇక్కడ కూడా మనం ఆత్మీయంగా భోజనం చేస్తున్నాం అంటే ఇది అర్థము. దీని వెనక అసలు ఎందుకు బైబిల్ రావడానికి కారకుడు ఎవరు? లూథర్ గారండి. ఈ బైబిల్ రోమన్ క్యాథలిక్ బంధించి ఉంటే ఆ బైబిల్ని తీసుకురావడానికి ఎంతో త్యాగము చేసి, పోరాడి, యుద్ధము చేసి, ఎన్నో విషయాలు ఎదుర్కొని ఆ బైబిల్ తీసుకొచ్చాడు. కానీ అంతకుముందు బైబిల్ రాయడానికి ఎంతోమందిని దేవుడు వాడుకున్నాడండి. ప్రాణాలు త్యాగం చేశారు, వాళ్ళు జీవితాలు త్యాగం చేసి సొరంగంలోను, అడవుల్లోనూ జీవించారు. అట్టివారికి ఈ లోకము యోగ్యమైంది కాదని చాలా స్పష్టంగా పౌలు రాశాడు పత్రికల ప్రేర. అంటే ఈరోజు బైబిల్ చదివేస్తున్నామంటే దీని వెనక ఈ బైబిల్ ప్రింట్ అవ్వడానికి జీవితాలు త్యాగం చేయబడ్డాయి. ఈరోజు మనం ఆత్మీయంగా భోజనం చేస్తున్నామంటే, వర్తమాన పుస్తకాలు చదువుతున్నామంటే, ఈరోజు వర్తమాన పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నామంటే ఇది ఊరికి వచ్చేలేదండి. దీని వెనక చాలా శ్రమ ఉంది, త్యాగం ఉంది, సంపాదన, కష్టం ఉంది. వాళ్ళు ఎంతో మంది డబ్బులు వేసి కష్టపడి చేస్తే ప్రింట్ అయ్యి ఆ విధంగా ప్రూఫ్ రీడ్ అయ్యి ప్రింట్ అయ్యి మనం చేతికి రావడానికి దానికి ఎంతో శ్రమ ఉందండి. సో ఇక ఆత్మ సంబంధంగాను, శరీర సంబంధంగాను ఆలోచిస్తే ఎవరో ఒకరు మన వెనక కష్టపడితేనే ఈరోజు ఇక్కడ భోజనం చేస్తున్నామండి. ప్రభునామ మహిమ కలుగాక. అలాగే రాత్రి మనం తీసుకునే ప్రభు రాత్రి భోజనం వెనక్కి కూడా యేసు ప్రభు జీవితం త్యాగం ఉందండి. తను ప్రాణం అర్పించుకున్నాడు. తనకున్న సంపాదన అంతా కూడా తన పిల్లలకి ఇచ్చేసాడండి. ఆయన రక్తం ఇచ్చేసాడండి. ఆయన నీరు వచ్చింది ఆయనలోంచి, ఆత్మ వచ్చింది ఆయనలో, ప్రాణం వచ్చింది ఆయనలోంచి, అనుకున్నవన్నీ చెల్లిపోయాడండి ఆయన.
ఈరోజు మనం ప్రభుత్వం తీసుకుంటామంటే ఏదో రొట్టె తయారు చేస్తే ఇచ్చేయలేదండి. అక్కడ దాని వెనక ఎంతో శ్రమ. ఆ ప్రభురాత్రి భోజనం ఎత్తుకు వచ్చినప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమండి. శ్రమ ఉందండి, కష్టం ఉంది. మనం దీన్ని తీసుకుంటే మనం అంత కష్టపడలేదు, కానీ దీనికి కారుకులైన వారందరూ ఎంతో కష్టపడ్డారండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఇంకొక వాక్య భాగం కూడా చదివి జోడించి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. సరిపోద్ది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకొక వాక్యం ఎక్కడో నాకు కనెక్ట్ అవుతుంది. ఆ వాక్యం కూడా చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి మనము జస్ట్ టచ్ చేద్దాం. 5:13 అండి. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, కుమారుడైనను, కుమార్తెనను, దాసుడైనను, దాసి అయినను, ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలో పరదేశైనను ఏ పని చేయకూడదు. సరిపోద్దండి. దేవుని వాక్యం దీవించును గాక. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. అంటే ఇక్కడ 7 దినములు పని చేయాలి అని దేవుడు దానికి ఒక లిమిట్ పెట్టేశాడండి. కష్టపడాలి, కానీ కష్టపడే దాంట్లో 7 దినములు లేక 6 దినములు అయినా దాన్ని లిమిట్ పెట్టాడండి. నీవు 6 దినములు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. మరి ఇంకా వాక్య భావం చూస్తాం అక్కడక్కడ. ఏమంటాడంటే ఇక్కడ పదార్జన ఒక ఆజ్ఞ కూడా ఏంటంటే, అది ఒక రాయబడింది, నీ దేవుడిని యెహోవాను విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, 6 నెలలు పని చేయాలని చెప్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ వాక్య భాగాలు దేవుడు దీవించును గాక. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, చదవని వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది క్షణములు ఈ కార్యాలు మా ముందు తీసుకురండి ప్రభువా. చదవబడిన లేఖనాల నుంచి సత్యాన్ని, నిజాన్ని ప్రభువా, వాస్తవాన్ని మాకు కావాల్సిందంతా అనుగ్రహించుమని యేసుక్రీస్తు దీవెనామములో ప్రార్థించి అప్పగించుకుంటున్నాం. ఆమె దయచేసుకోవచ్చు. ఇక్కడ 3 విషయాలు గమనించాలండి. ముఖ్యమైన 3 విషయాలు. నేను ఏం చెప్పినా ఆ 3 విషయాలను మీరు ఆ 3 విషయాలు మీ మైండ్లో ఉండిపోవాలి. అది అరగంట ప్రసంగం అయినా, గంట ప్రసంగం అయినా, పావుగంట ప్రసంగం అయినా, అది 10 నిమిషాలైనా సరే. అవి వింటున్నారా? 3 విషయాల దగ్గర మీరు బాగా అధ్యయనం చేయాలి. 3 విషయాలు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ది కష్టార్జితం, 2వది కష్టార్జితంలోంచి 10వ భాగం, 3వది ఇంకా ఎక్కువ సంపాదించి అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి. ఈ 3 విషయాలు మీ మైండ్లో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తెలుసు మనం ఏది చేయాలని ఏది చేయకూడదన్న మనకి ఆధారము, మన కొలమానం ఏంటండి? బైబిల్ వాక్యం. మనం ఏం చేసిన వాక్యం దగ్గరగా ఉందనుకోండి, దాన్ని చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది వాక్యానికి దూరంగాను, వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. ఏది వాక్యానుసారం కాదో దాని నుంచి లేక దాన్ని కట్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది మనం జ్ఞానయుక్తమైనటువంటి మాట. ప్రభు నామమున మహిమ కలుగాక. ఇక్కడ ఫస్ట్ కష్టార్జితం అనే మాట కోసం మనం మాట్లాడుకుందామండి. ఏమండి, కష్టార్జితం అంటే ఏంటి? కష్టపడితే వచ్చే జీతం అండి. అంటే కష్టపడాలంటే ఏదో పని చేయాలి. పని చేయకుండా ఒకడు సుఖ పొందుతున్నాడు, పని చేయకుండా ఒక స్త్రీ లేక పురుషుడు సుఖ పొందుతున్నారు అంటే అసలు ఏ పని చేయట్లేదంటే, బైబిల్లో ఒక ధనవంతుడు కనిపిస్తాడు మనకి, మహా గొప్ప ధనవంతుడు, అధికారి కూడా. అయినా అతడు ఏ పని చేయలేదట. మీన్స్ చెప్పాలంటే అతడు సుఖం అనిపించాడట. సుఖం అంటే ఓదా రంగు వస్త్రం వేసుకుని
మనం చదువుకున్నాం చాలాసార్లు వాక్య భాగం. ఏమండి, ఉదరంగా వస్త్రం వేసుకుని ప్రతిదినము సుఖపడుచున్నాడు. ప్రతిదినము, ఇప్పుడు ఒక దినమైతే అనుకోవచ్చు, ప్రతిదినము సుఖపడిపోయాడంటే ఆది కాండంలో దేవుడిని యెహోవా ఆదాముకి ఇచ్చింది ఏం తెలుసా అండి? నీ ముఖము చెమట నేలకు చేరే వరకు నీవు కష్టపడి ఆహారం సమకూర్చుకుని దాన్ని తిందువా పంట అన్నాడండి ఆయన. దేవుడు అది లేకుండా పంటకరును గాక అంటే పంట రాదా? రాదా? ఆలోచించండి. అంటే మనుషుడు వెళ్ళి మొక్కలు వేసి పెంచి పెద్ద చేసి ఆ ధాన్యం కోసుకుని వెళ్తే గోధుమలు కోసుకుని ఆవాలు కోసుకుని లేక ఆ ఫ్రూట్ కోసుకుని తినాలి అనేది దేవుడు మనుషుడికి ఇచ్చాడా? లేకపోతే దేవుడు చేయగల పని కూర్చోబెట్టి మనుషుడిని చెట్టు కలుగుడు గాక పండు కలుగుడు గాక అంటే దేవుడు ఆ కార్యాలు చేయలేడా? ఏమండి, లెట్ దేర్ బి లైట్ అన్నాడు అంటే వెలుగు కలుగుడు కాక వెలుగు రాలేదా? భూమిలోంచి మొక్కలు వచ్చిన కాకన్నాడు రాలేదా? పక్షులు వచ్చిన కాకండి రాలేదా? సముద్రంలో చేపలు కలుగుడు కాకండి రాలేదా? అయితే దేవుడు వాటన్నిటిని చేశాడు. అయితే మనుషుడు వాటిని ఏ విధంగా చేయాలంటే వాటిని సాధ చేసుకుని అంటే వాటి విషయంలో కష్టపడి సంపాదించుకోవాలి. చూడు, ఆది కాండము 1వ అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్, 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మొక్కలు లేక వచ్చే పంట ఏది ఉందో అదంతా కూడా మీకు ఆహారం అన్నాడు. ఇప్పుడు ఆహారం రావాలంటే మనుషులు ఏం చేయాలి? ఆది కాండం 2వ అధ్యాయం, ప్రైజ్ గాడ్, 5వ వచనం చివరి భాగం చూడండి. ఏలనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచుటకు నరుడు లేడు. అక్కడ నరుని తయారు చేసుకొచ్చి నేలను సేదపరచమని ఒక పని అయితే అప్పగించాడు దేవుడు అండి. అప్పుడు ఆదాము ఏం చేశాడంటే చక్కగా దేవుడు భూమిని సృష్టించాడు. ఆదాము సృష్టించుకోలేదు. ఆ సృష్టించబడిన ఆ భూమి మీద దేవుడు చెట్లని, పక్షుల్ని, చేపల్ని, సముద్రంలో వాటన్నిటినీ దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే అతడు వాటిని సేదపరుచుకుంటూ, వాటిని చూసుకుంటూ, వాటిని కాసుకుంటూ అతడు కష్టపడుతూ ఆహారం సంపాదించుకోవాలండి. అసలు దానికంటే ముందు దేవుడు వారికి ఎటువంటి కష్టం లేకుండా, ఈ శరీరం లేకుండా వాక్య శరీరం ఇచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, ఎల్లప్పుడూ దేవుని దగ్గర వారు జీవిస్తున్నారండి. దేవుడు చివరికి దాన్నే కోరుకుంటున్నాడు. మనం బైపాస్లో రావాల్సి వచ్చింది. సాతాను వచ్చేట వలన, వాడు మోసం చేయటం వలన, దేవుడు చేయవలసిన కార్యంలో వంకరపరచడం వలన అప్పుడు మనుషులు ఏం చేశాడంటే బైపాస్లు అంటే కష్టపడి రావడానికి దేవుడు అక్కడ నిర్ణయించాడండి. ఈ కష్టం మనం కొందించుకున్నాం, దేవుడిచ్చింది కాదు. దేవుడికి ఆజ్ఞ మీరటం వలన ఏమన్నాడు దేవుడు? చచ్చేదాకా నువ్వు కష్టపడతావు అని చెప్పాడు దేవుడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అసలే ఇవేమీ లేకుండా సృష్టించేవాడుగాను దేవుడు వంటి వాడిగా చేసి భూమిని ఏలాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. పిల్లల కంట విషయంలో కూడా నో సెక్స్ దొరక కాదండి, పలకడు దొరకనడు నిర్ణయించుకున్నాడు. అది ఆయన ఆలోచన, అదే ఆయన సృష్టి, మొదటి సృష్టి. ఆ మొదటి సృష్టిని వంకర చేసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు నూతన సృష్టి కోసం, అంటే మనిషి తప్పిపోయినప్పుడు నూతన సృష్టి తీసుకొచ్చాడండి. ఆ నూతన సృష్టి ఏమో తెలుసా? నువ్వు నేనే నూతన సృష్టి అయి ఉన్నాము. మార్పు ద్వారా వచ్చే నూతన సృష్టి కోరుకుంటాడు దేవుడు అండి. ప్రభువును మహిమ కలుగాక, స్తుతి కలుగాక. కాబట్టి ఆ ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినప్పుడు వాటిని అనుభవించడానికి, వెళ్ళడానికి ఇదంతా చేశాడు. తెలుసా? అక్కడే ఉంది వాక్యం చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం చూసినట్లయితే 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆస్వాదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, ఇక్కడ ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిందించి దానిని లోపర్చుకొనుడి. భూమిని నిందించమంటే ఇక్కడ వివాహాల ద్వారా నింపేయడం కాదండి, అక్కడ పిల్లల్ని కనేయడం కాదండి, అక్కడ దాని ఉద్దేశమైంది పలుకుట ద్వారా. దేవుడు యెహోవా ఎలా పలికాడో, దేవుడు యెహోవా ఏ విధంగా పలికాడో జోసెఫ్ వాక్యం, దేవునికి స్తోత్రం కలుగాక.
చూడండి ఏ విధంగా అయితే వాక్యం ఏ విధంగా అయితే ఆయన పలికాడో, చెట్టుగలను గాక ఫలంగలను గాక పలికాడు, అలాగే ఆదాము కూడా అదే ఆయనలాగా పలకాలి. ఆదాము కలును గాక ఎలా పలికాడు, ఆయన కూడా ఆదాము కుమారులు కలును గాక అనాలన్నమాట. అర్థమేమి చెప్పింది ఇక్కడ? వివాహము లేక సంపర్కము లేకుండా, శరీర సంబంధం అసలు ఈ శరీరమే లేకుండా దేవుడు దాన్ని కోరుకున్నాడు. అయితే సాతాను వచ్చేసి అంటే అందులోంచి బయటికి లాగేసాడు పోయాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ కాలంలో ప్రవక్త చెప్పిన బయలుపడే ప్రకారం చూడాలంటే దేవుని గుణాలు బయలుపరచడానికి దేవుడు అనుమతి కూడా ఇచ్చాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు విమోచకుడు, స్వస్థపరచువాడు, దేవుడు ఆరాధపాత్రుడు, దేవుడు మంచివాడు, సాత్వికుడు అని తెలుసుకోవాలంటే ఆ దేవుడు విమోచకుడు, దేవుడు కార్యం చేసేవాడు, దేవుడు ఆపత్తులు ఆదుకునేవాడు, దేవుడు స్వస్థపరచేవాడు తెలియాలంటే ఖచ్చితంగా ఈ మానవుడు ఈ గుండా రావాల్సిందే. దేవుడు గుణలక్షణాలు బయలుపరచుకోవడానికి దేవుడు ఇక్కడ ఏదైనా తోటలో మనుషుడు ఇదిగో ఈ విధంగా తప్పిపోయినప్పుడు దేవుడు తాను ఏమైనా బయలుపరచుకోగలిగాడు. అంటే మనుషుడు ఓడిపోయి తప్పిపోయినప్పుడు మనిషిని విమోచించడానికి, ఆయన రక్షకుడై ఉండడానికి, దేవుడే ఉండడానికి దేవుడు అక్కడ మనం చూస్తున్నాం. కానీ మొదట ఆయన ఉద్దేశం యెహోవా వలె, దేవుని వలె పలుకుటకు. ఏమండి, ఆదాము సెక్స్ లేకుండా వచ్చాడు లేదా? వచ్చాడు లేదా? మరి యేసు ప్రభువు వచ్చాడు లేదా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలిగాక. అది భూమి నుంచవలసిన కార్యం అండి. వివాహాలు పెళ్లి చేసుకునేది తప్పుపోవడం ద్వారా వచ్చింది తప్ప, ఈ తప్పుపోకున్నట్లయితే ఈ కార్యాలు లేవు, అసలు ఈ శరీరమే లేదండి. ఈ ఆశా కొరికలు వాంఛలు లేవు, ఈ కామ కొరికలు కార్యాలు అసూయలు లేవు. ఇవన్నీ ఏదేని తోటలు ఉన్నంత వరకు లేవండి. దేవుని వాక్యం ఎప్పుడైతే వారు మీరి తప్పు బయటకు వచ్చారో అక్కడి నుంచి మనుష్యుడు పూర్తిగా దారి తప్పిపోయాడండి. పలగడకు బదులు మృగాలు తిరగబడతా ఉన్నాయి, సృష్టి తిరగబడతా ఉంది. మనుషుడు పూర్తిగా దేవుని స్థానం నుంచి పడిపోయాడండి. అది లేకపోయినట్లయితే భూమిని వారట చూడండి ఏం చేస్తాడ, దేవుడట భూమిని మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, దాన్ని లోపరుచుకోవాలి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పేశాడండి. ఏలటం అంటే జంతువుని పట్టుకుని చితకబాది దానికి ఆహారం పెట్టకుండా మార్చి లోపరుచుకుంటారు జనాలందరూ కూడా. అవునే కదా? ఒక్కొక్క ట్రైనింగ్ వాళ్ళని ఏం చేస్తే దాన్ని పూర్తిగా మాడి చితకబాది అప్పుడు లోపరుచుకుంటారు. ఒక ఏనుగు లోపరుచుకోవాలంటే చితకబాగి లోపరిచి మార్చి లోపరుచుకుంటారండి. అంటే అలా లోపరుచుకునేటట్టు కాదండి. అసలే ఏదేని తోటలో ఆదాము అలా చేయలేదు. ఏ హింస చేయకుండా మాటతో ఏలాడండి, మాటతో ఏలాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. దాన్నే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసా, ప్రవక్త చచ్చిపోయిన చేపతో మాట్లాడేటప్పుడు అది బ్రతికిందండి. అంటే అలాంటిది ఒకటి ఉంది. మోషే పలికినప్పుడు ఆ యొక్క భూమి మీదకి ఆ కప్పలు రావటం, ఏమండి ఆ రక్తంగా మారటం, ఈ కార్యాలు చూస్తుంటే నోటి మాట ద్వారా ఏలటం అనేది ఒకటి ఉండేది. ఏదేని తోటలో అలాంటి జీవితం కోరుకున్నాడు దేవుడు. వివాహాలు, పెళ్ళిళ్ళు, విడాకులు, కార్యములు, కొట్లాట్లు, గొడవలు కాదండి వాస్తవానికి. ఆయనకి ఏదేని తోటలో కుటుంబము, ఆయన వాక్య ప్రకారంగా ఆయన ఏ విధంగా అయితే చేశాడు భూమిని సృష్టిని, ఈ వ్యక్తి కూడా ఆ విధంగా సృష్టించగల సామర్థ్యత గలవాడు కూడా పెట్టాడు దేవుడు. కానీ దురదృష్టవంతం సాతాను మాట విని తప్పిపోయినప్పుడు ఇక పలకటం అనేది లేదు, ఇక పోయింది, ఆ శక్తి లేదు. దాన్ని అప్పుడప్పుడు దేవుడు చేస్తాడంటే ప్రవక్తలు కొంచెం కొంచెం పెట్టుకుంటూ వచ్చాడు. మోషేలో కొంచెం, ఏమండి బాప్తిస్మలో కొంచెం, అపోస్తలులో కొంచెం, ప్రవక్తలో కొంచెము. ఏమేన్ యెహోషువైతే ఆగు సూర్యుడా, చంద్రుడు ఆగు. ఒక మానవుడి మాట సూర్యుడు చంద్రుడు విన్నాడు, ఒక మానవ మాట చాప విన్నది, ఒక మానవ మాట బైబిల్లో చాలా కాలం చూస్తాం. పేర ఏలి అంటాడు ఆకాశము వర్షం పడకుండా గాక, మేఘాలన్నీ ఏలియ మాట విన్నాయి. పక్షులు దేవుడి మాట విన్నాయి, ప్రవక్తల మాట విన్నాయి. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, మొదటలో దేవుడు పలుకుడు ద్వారా జంతువులపైన, తర్వాత చేపలపైన, ప్రకృతి పైన, భూమి పైన, ఆకాశము నక్షత్రాలపైన, వాటన్నిటిని మానవుడు నోటి మాట ద్వారా ఏలుటకు దేవుడు నిర్ణయించాడండి. కానీ దాని నుంచి ఎప్పుడో పడిపోయాడు మానవుడు అండి.
ఇప్పుడు 6,000 సంవత్సరాల పైన అయిపోయింది. దాన్ని అంతటిని మళ్ళా తిరిగి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ భూమి మీదకి అండి. నన్ను పంపిన వాడిని విశ్వసించినవాడు చనిపో అక్కడ ఏం చేస్తాడంటే వాడు మళ్ళీ తిరిగి ఏమి నిత్య జీవంలో ప్రవేశిస్తాడు అన్నాడండి. నా ఎందుకు విశ్వసించిన పంపిన వాడిని విశ్వసించిన వాడు మరణము దాటి జీవం దాటి తీర్పు దాటి వాడు జీవంలో ప్రవేశిస్తాడని చెప్పాడు అండి. ఒకప్పుడు జీవంలోంచే బయటకు వచ్చేసారు ఆదాము అవ్వల పేర. ఇప్పుడు మళ్ళా మనము మొదటి ఆదాము ద్వారా బయటకు వచ్చాము, రెండో ఆదాము ద్వారా మళ్ళా మరణంలో నుంచి, వ్యాధిలో నుంచి, సమస్యలోంచి, ముళ్ళ పొదలో నుంచి, ఈ కార్యాల్లోంచి మళ్ళీ తిరిగి మళ్ళీ రెండో ఆదాము ద్వారా మళ్ళీ జీవులను ప్రవేశిస్తున్నామండి. ప్రభు నన్ను మెమ్మకలు కాక. సో అక్కడికి వెళ్దామా, ఇక్కడ ఉండిపోదామా? ఈ ఆలోచన ఉందా అసలు మనకి? ఉందంటారా? ఏదో అన్ని చర్చికి వెళ్దాం, మనం చర్చికి వెళ్దాం, అన్ని చర్చిలు కూడుకున్న ఆదివారం మనం కూడా వెళ్దాం, భక్తి చేద్దాం సరదాగా. సరదా కాదు, దీనికి ఒక అర్థం ఉందండి. టైంపాస్ రావట్లేదు మనం. ఒక గోల్ ఉంది మనకి, ఒక లక్ష్యం ఉంది మనకి. ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చి పడిపోయి ఆదాంతో పాటు మనందరం కూడా బయటకు వచ్చి పడిపోయామండి. మళ్ళీ తిరిగి మనము ఆ మొదటి స్థానంలోకి రావాలండి. ఆ మొదటి స్థానం వచ్చే వరకు దేవుడు ఈ భూమి మీద కొన్ని క్రమాలు పెట్టాడనమాట. తిరిగి మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధత పొందాలి. మనుషులు మూర్ఖత్వం విడిచిపెట్టి దుష్టాత్మను జుడిపించి పరిశుద్ధాత్మతో నింపబడి భూమి మీద క్రీస్తు వలన జీవించి తిరిగి వాళ్ళు క్రీస్తు ఏ విధంగా అయితే పలుకుడు ద్వారా చేశాడో ఆ వ్యాధులపైన, దయ్యాలపైన, ఏమండి రోగాలపైన, సృష్టి పైన చెప్పచ్చా, ఆ చెట్టుకి కాయకొందువుగాక అన్నాడండి. ఆ రొట్టెలను, చిన్న రొట్టెలను పెద్దగా అభివృద్ధి పరిచాడండి. ఇదంటే ఏంటి? దైవశక్తితో చేశాడు ఈ కార్యం. యేసుక్రీస్తు చేయకముందు ఎవరు చేయలేదా కార్యాలు? ఏలియా సృష్టిని అధికరించాడు, మోషే సృష్టిని మీద మాట్లాడాడు, ఆదాము జంతువులతో లోపరుచుకుని మాట్లాడాడు. అంటే ఇవన్నిటినీ కోల్పోయారని మరలా ఆయన వచ్చి జ్ఞాపం చేశాడండి. తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధత పొందుకున్న తర్వాత సంఘము మరలా వ్యాధులపైన, దెయ్యాలపైన పూర్తి అధికారంలోకి తీసుకొచ్చారండి. అయినను అది 100% కాదు, కొంచెం శాతమే. సంచికరు ఆత్మదేవుడి చెల్లిపోయాడండి. సంఘం తిరిగి మరలకి రావాలంటే ఆ మొదట ఏదైనా తోటలో ఆదాము యొక్క అధికారంలోకి రావాల్సిన్నది. తప్పిపోయిన మనందరికీ ఇప్పుడు రక్షణ అవసరమైనది. దాని అంతటి కారణము రక్త మార్పిడి అంటే అక్కడ కలుషితం అయిపోయింది రక్తము. అక్కడ జంతువు రక్తమును మానవ రక్తము కలిసిపోయినప్పుడు అక్కడ పాపము జరిగింది. అందుకే ప్రతి చోట బలి కింద, రక్తం కింద దేవుడు వారిని కలుసుకునేవాడు. ఏమేన్ హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వరకు బలి అర్పించుకుని వచ్చారు. చివరి బలి ఎవరైనా తెలుసా? యేసుక్రీస్తే చివరి బలి అయి ఉన్నాడండి. అక్కడితో బలి అర్పించడం సమాప్తమైపోయింది. మన పస్కా పశువు వధించబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా మళ్ళీ తిరిగి మనము నూతన సృష్టిగా మార్చబడి ఆ మొదటి ఏదైతే కూలిపోయామో అక్కడికి వచ్చుడి ద్వారా ప్రైజ్ ది లార్డ్ మరలా మనం ఏదైనా తోటలో ఆదాము అవ్వలే యెహోవా తోట మీద కూర్చుని ప్రైజ్ ది లార్డ్ ఆయన జీవ మాటలు వింటూ ఆయన చెప్పినట్టుగా చేస్తూ మనం ఈ భూమిని పూర్తిగా స్వాధీనపరచుకొని చేయబోయే ఒక కార్యాన్ని దేవుడైతే ముందుగా పెట్టడిపోయారా. చెడిపోయిన ఈ భూమిని, తప్పిపోయిన ప్రజలను మళ్ళీ తీసుకున్న దేవుడికి 6,000 సంవత్సరాలు పడుతుందండి. అంటే 6 దినాలు పనిచేసాడండి ఆయన. ఈ 6,000 సంవత్సరాలు 6 దినములు ఈజ్ఈక్వల్ 6,000 సంవత్సరాలు ఆయన పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత తిరిగి 6 దినాలు పనిచేసి సృష్టిని ఎలా చేశాడు దేవుడు, అలాగే మళ్ళా కోల్పోయిందంతా మళ్ళీ తీసుకురావడానికి దేవుడికి కూడా కొన్ని దినాలు పట్టాయి. ఆ తర్వాత విశ్రాంతి ఏంటంటే 1000 ఏండ్ల పాలన విశ్రాంతి దినము. క్రైస్తవుడికి ఇది ఆలోచన ఉండాలి, ఇది గోలై ఉండాలి. అందుకే మనం మానవ పొందాలి, బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, సంఘం కలిగి ఉన్నాం, వర్తమానం కలిగి ఉన్నాం, ప్రవర్తన చేర్చుకున్నాం. తిరిగి ఎక్కడ రావాలంటే మనము అక్కడికి వచ్చేటకే ఈ వర్తమానం మనల్ని రూపాంతరపరుస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ఈ వర్తమానం మనల్ని ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి అయితే మనం పడిపోయామో, ఎక్కడి నుంచి మనం అధికారుల నుంచి తప్పిపోయామో మరలా అక్కడ తీసుకొచ్చే పనిలోనే ఈ వర్తమానం మనకు సహాయపడుతుంది. దేవునికి మహిమ కలుగాక. మనుషుడు తిరిగి ఆ స్థితికి వచ్చుటకు మునుపు ఇక్కడ మనుషుడు A to Z నేర్పడుతుంది. ABC ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్ అన్ని సంగతులు బోధించబడుతున్నాయి. ఎందుకంటే మనుషుడు ఆత్మీయ మత్తులోకి వెళ్ళిపోయాడండి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, మునిపి ఎలాంటి వాడో, తన పవర్ శక్తి ఏంటో, దేవుడితో ఎలా ఉండే అనుబంధమో దాని అంతటిని ఎలా కోల్పోయాడో, ఆ విమోచన పథకం, ఆ విమోచన కార్యం మనుషుడు తప్పిపోయినప్పుడు ఎలా విమోచన జరిగిందో
బైబిల్ మధ్యలో యేసుప్రభు చెప్తున్నాడు, అదిగో ఒకడు ఆ యెరూషలేములోంచి కిందకు దిగి ఎరుకోలో పడిపోయాడు. ఎరుక అనగా లోకము, భూమి సమస్తం శపించబడింది. తెలుసా ఎరుక అంటే శపించబడింది అని. శాపగ్రస్తులుగా మనుషుడు వెళ్ళిపోయాడు అక్కడ. దాని అర్థం ఆ చిన్న స్టోరీలోనే మొత్తం బైబిల్ అంతా ఇమిడి ఉందండి. తెలుసా మీకు? ఆ యెరూషలేము అనే ఎత్తైన స్థలం దేవుని రాజ్యము, దేవునితో ఉండే సహవాసం. ఆ విశ్వాసి అక్కడి నుంచి తప్పిపోయి శాపగ్రస్తమైన దాంట్లో ఎరుకలో పడిపోయాడు. ఎరుక అనే పద పక్కన పెట్టేయండి, మనుషుడి ఉన్నత స్థలం నుంచి కింద పడిపోయాడండి. యెరూషలేము అనే పదం ఆలోచించండి, సమాధానం గల స్థలం అండి, దేవుడు ఉండే స్థలం అండి, దేవుని ఆరాధించే స్థలం అండి, దేవుడు మానవుడు కలుసుకునే స్థలం అండి అది. అక్కడి నుంచి మనుషుడు పడిపోయాడండి. ఆ మనుషుడు, ఆ తప్పిపోయిన వాడు ఆదాము మాత్రమే కాదు, ఆదాములో మనందరము ఆయనతో పాటు తప్పిపోయామండి. ఆ పడిపోయిన వాడిని ఎవరు విమోచించలేకపోయారు, ధర్మశాస్త్రం కాపాడలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. బలులు అర్పణలు అతన్ని తిరిగి ఆ స్థానాన్ని తీసుకురాలేకపోయాయి. అయితే ఆఖరిగా మంచి సమయుడు వచ్చాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అప్పుడు ఆయన తన కొరకు ప్రత్యేకించినది తీసుకుని మొదటి వైద్యం చేసి తీసుకొచ్చి అతన్ని సరైన స్థలములు, అంటే అతను బాగా బాగు చేయబడి వైద్యమంతా చేయబడి పరిపూర్ణ స్వస్థత గలవాడే మరలా తిరిగి ఆ స్థానంలోకి రావాలంటే, ఆరోగ్యవంతుడై ఉండాలంటే అతనికి చికిత్స అంశం, అతనికి ఆ యొక్క హాస్పిటల్ అవసరమైనది. హాస్పిటల్ దేవుని సంఘమై ఉన్నది. ఆ చికిత్స దేవుడు ఇచ్చే వాక్యము ద్వారా జరిగే చికిత్స, ఆ సంపూర్ణ స్వస్థత, ఆ సంపూర్ణ కార్యము. ఆ వ్యక్తుడు అక్కడే ఉండి వైద్యమంతా పొందుకొని, ఆ వైద్యుడు ఎవరు తెలుసా? పరోక్షంగా ఆయన వైద్యుడే ఉన్నాడు, కానీ దాని వెనక ఒక మనుషుడు ఉన్నాడే, ఆ పనివాడు, ఇంటికి ఆ పూటకలవాడు, దేవుని సేవకుడై ఉన్నాడు. చూడండి ఇదంతా ఎలా ఉందో, మొత్తం ఆదికాండం అంతా అక్కడే కనిపిస్తుంది వీకండి, మీరు బాగా బుర్రపెట్టి ఆలోచిస్తే. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి పడిపోవటం, తప్పిపోవటం, దిగంబరైపోవటం, దేవుని ఆత్మ కోల్పోవటం, అంటే అధికారాన్ని, టైటిల్ డీడ్, హక్కు పత్రాన్ని కోల్పోయినప్పుడు దిగంబరితో సమానం అండి. అక్కడ బట్టలు ఎత్తుకుపోయినది ఎవడు సార్? సాతానుడు. బట్టలు అంటే ఈజ్ ఈక్వల్ టు తెలుసా? అధికారం, అథారిటీ. ప్రైజ్ గాడ్. శక్తి, పవర్. ఆయన ఇచ్చినటువంటి గొప్ప వస్త్రం అనగా ఒక అధికారం. వస్త్రం అనే మాట కోసం ప్రభు చెప్తాడు, సన్నగా ఉన్న పోలీసు 100 స్పీడ్లో వచ్చే వ్యాగనార్నో, 100 స్పీడ్లో వచ్చే కారునో, 100 స్పీడ్ వచ్చే ఇన్నోవానో, బలమైన లారీనో సన్నగా పేలగొన్నవాడు ఆపుతాడు అన్నమాట చేతితో. ఇలా చేతితో అలా అంటే ఆగిపోతుంది. పవర్ ఎక్కడుంది? చేతిలో లేదు, యూనిఫామ్లో ఉందండి. మనం ఒకసారి కుర్రలు వెళ్ళిపోతారన్నమాట, అక్కడ అనుకోండి, అక్కడ తిప్పేసుకుంటారు మళ్ళీ. ఇది లైసెన్స్ ఉండదుగా, లైసెన్స్ ఉంటేనేమో ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉంటేనేమో ఇన్సూరెన్స్ ఉంటేనేమో ఇంకేంటి, సి బుక్ ఉండదు. అదే సి బుక్, ఇన్సూరెన్సు, అదే సి బుక్, లైసెన్సు, ఇంకోటేంటి పొల్యూషన్ లెటర్ ఉండాలి. ఈ 3 ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పొల్యూషన్ ఉండదు, వాళ్ళ దగ్గర సంబంధించి లెటర్ పెట్టుకోరు. తర్వాత సి బుక్ ఉండదు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, 3 ముఖ్యమైన డ్రైవింగ్ లైసెన్స్, సి బుక్, ఇంకోటేంటి పొల్యూషన్ సర్టిఫికేట్. ఈ 3 ఉంటే వాడు ఆపడాడు, అంటే చూసి పంపించేస్తాడు. ఈ 3 ఏమనుకోండి బిల్ వేసేస్తాడు మీకు. ఎంత పిలుస్తుందిలారా అంటే అధికారం చెప్తున్నాడు అక్కడ, అథారిటీ. అది యూనిఫామ్ లేకుండా నిలబడి అన్నాడు, ఆగుతాడు, గుద్దుకుపోతాడు. ఎవడు దేని చూసి ఆపుతున్నాడు? అతనికి అతని యొక్క పవర్, శక్తి చూసి. దాన్ని కోల్పోయాడు ఆదాము. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆదాము జంతువా అంటుంటే తిరగబడుతుందండి. నాకు చలేస్తుంది కప్ప అంటే పొడుస్తుంది వచ్చేయండి అంటే అర్థమైపోయింది, సృష్టి సేవక్తు తిరిగిబడి చేస్తుందని అర్థమైపోయింది. దానికి అర్థం అధికారాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయాను, ఉద్యోగులు తీసేశారు నన్ను, ఇక శక్తి లేదు, ఇక ఎవరో మాట అంటలే. అప్పుడు ఆదాము ఈ విధంగా ఉన్నప్పుడు తిరిగి దాన్ని తీసుకురావడానికి ఒక వైద్యం అవసరము, సంఘం అవసరము, వాక్యం అవసరము, పూటకులవాడు అవసరము. పూటకులవాడు సంఘం లేకపోతే, నీకు చికిత్స లేకపోతే నీకు మళ్ళా స్థానికి రాలేకపోయారు. దేవుని నామమున మహిమ కలుగాక. మనం తిరిగి చేరే వరకు
ఈ భూమి మీద కష్టపడవలసిన అవసరం ఉంది. దేన్నైతే ఆ స్థానంలోంచి పడిపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన మాట గమనించిన ఆదికాండం 3 అధ్యాయము 19 వచ్చిన గమనిద్దాం. చూడండి, యాక్చువల్గా 17 వచనంలో కూడా ఉంది. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు ప్రతిదినముల నీవు దాని పంట తిందువు. అది ముండల తొప్పులను గచ్చిపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక మన్నే గనుక తిరిగి మన్నైపోయేదు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇదండి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. నాయనా, ఇప్పుడు లోపల రావటం లేదు, నీకు డోర్ క్లోజ్ అన్నాడండి. ఈ మాట చెప్పి ఆదాముని అక్కడి నుంచి గెంటేశాడు. తెలుసా మీకు? ఎక్కడి నుంచి గెంటేశాడు? కింద వచ్చిన ఉంటుంది 24 వచనంలో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. ఇంతకుముందు ఖడ్గజ్వాలు కానీ అక్కడ దూతలు కానీ లేకపోతే అక్కడ డోర్ క్లోజ్ చేయడం కానీ లేదండి. ఎప్పుడైతే మానవుడు దాన్ని కోల్పోయాడో ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, చెమట పట్టడం, వ్యాధి రావటం, పాపము చేయటం, అబద్ధం ఆడటం, ఇక అన్నీ వగేర అన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కాకుండా తాను కష్టపడి చెమట కాచి ఆ అన్నం తింటూ బ్రతుకుతూ తిరిగి మరలా మన్నుకు చేరే వరకు ఆ మనిషికి అంతేనండి. ఈ ధనవంతుడు మన్నుకు చేరక ముందే బాగా సుఖపడిపోయాడండి. మన్ను అంటే మట్టికి చేరాడు. ఒక రోజున ఆత్మ పోయిందండి. ఎక్కడ పోయింది ఆత్మ? పరలోకం పోయింది అనుకుంటున్నారా? పరదేశం పోయింది అనుకుంటున్నారా? నో 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 పాతాళంలో బాధపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది వాడికి, నేను ఎంతకాలం నా సమయం అంతా పాడు చేసుకున్నాను, నేను హాయిగా తింటూ తాగుతూ బతికేశాను, సుఖాన్ని బాగా పొందేశాను, నేను అసలు కష్టపడలేదు, బాగా సుఖపడిపోయాను. అంటే దేవుడిచ్చిన ఆ కష్టము ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, భూమి మీద తల్లి గర్భంలో వచ్చిన స్త్రీ పురుషులందరూ ఆ విధంగా కష్టపడి సంపాదించుకుని తిని బ్రతికి ఓ పక్క దేవుని కోసం జీవిస్తూ సిద్ధపడవలసినటువంటి సమయం అండి ఇది పేరు. అవేమీ లేకుండా ఈ వ్యక్తి ధనవంతుడు హ్యాపీగా అమ్మన బాగా సంపాదించాడు కాబట్టి హ్యాపీగా బతికేతను పెట్టాడు. బాగా ధనం విస్తారంగా ఉంది, బాగా విస్తారం సంపాదించాడు, చచ్చిపోయాడు. అబ్రహాం అన్నాడు, నీవు భూమి మీద సుఖము అనిపించితివి గనుక. వీడున్నాడే లాజరు, భూమి మీద చాలా కష్టపడ్డాడు, చెమట వచ్చాడు, వాడు జీవితం అంతా శ్రమపడ్డాడు, కనీసం అతనికి స్వస్థత కూడా లేదు. మనకు స్వస్థానం ఉంది ఈరోజు, అతనికి స్వస్థత కూడా లేదు అసలు అతనికి. అయినాగా నమ్మకం ఉంచాడు, వాడు ఇక్కడ సుఖ పొందుతున్నాడని. సో ఇక్కడ ఏమర్థమైంది మనకి? కష్టపడటం అనేది దేవుడిచ్చాడు. సుఖపడటానికి ఇష్టపడకండి, సోమర్థానికి ఇష్టపడకండి. ఒకవేళ సోమర్థానం సుఖపడితే అదిగో ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన ఇచ్చిన మాట ఆదాము మాత్రమే కాదు, ఆదాము సంతతి వారందరికీ, అంటే ఆదాము తర్వాత పుట్టుకొచ్చే ఆదాములంటి మనుషులందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ నాన్న పనిచేశారా? వాళ్ళ అమ్మ నాన్న పనిచేశారా? వాళ్ళ అమ్మ నాన్న పనిచేశారా? వాళ్ళ అమ్మ నాన్న పనిచేశారా? ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? పని చేయకుండా ఉండొచ్చు కదా. ఈ చక్రము మరణం వరకు తిరుగుతూనే ఉంటుంది. అది దేవుడే పెట్టాడు. అసలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడు? వాక్యాన్ని మీరి వారు పాపం చేసినందుకు దేవుడిచ్చిన జీవితకాల ఒక శిక్ష అని చెప్పాలి దీన్ని. అయినా సరే ఇందులో దేవుడు నీతి సూత్రములు పాటించుచు యథార్థంగా సంపాదించినట్లయితే దేవుడు దాన్ని నిలుపుతాడట అండి. ఏం చేస్తాడు దేవుడు? దాన్ని ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడండి. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. బృహత్ అంటాడు చోట, మీరు కనుక అడ్డదారిలో రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవుట. నేడి లోకమందు అనేక కార్యములు మనకు కలవు. వారు అచ్చటి నుండి అచ్చడికి మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎగురుచు మారిపోవద్దు. అర్థమేం తెలుసా? ఒక్కొక్కడు రాత్రి ధనం తిరిగిపోతాడు అడ్డదారి వెళ్ళిపోతే.
ఒకడు అడదాని వెళ్ళిపోయి సంపాదించేస్తే మాత్రము దేవుడు ఇచ్చిపెడుతుంటావా? నో, నువ్వు కష్టపడాలి, ఇది నీకు బహుమానం. నువ్వు కష్టపడి సంపాదించగలిగితేనే నీకు ఇది బహుమానం. కష్టపడకుండా ఒక దొంగతనం ద్వారా తీసుకొచ్చావు, కష్టపడకుండా ఇతర దోసేసావు, కష్టపడకుండా వేరే డబ్బులు శ్రమపడకుండా, కష్టపడకుండా ఒక రూపాయి సంపాదించకుండా నువ్వు కష్టపడకుండా సంపాదించావంటే ఆ విధమైన దానికి నువ్వు లెక్క చెప్పవలసిన అవసరం అయితే నీకు ఉంది. కష్టపడి సంపాదించిన ఏదైతే ఉందో ప్రతి పైసా అది నీ సొత్తు, అది నీ కష్టార్జితం. అది యథార్థంగా కష్టపడితే దాన్ని తగ్గ పని చేసి అరగంటో గంటో పావు గంటో నువ్వు శ్రమపడి కష్టపడి సంపాదించిన డబ్బు ఏమండి జీతము, ఆ డబ్బు దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. దానికోసం మనం మాట్లాడుకుందాం 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది ప్రవక్త అన్నాడు, రాత్రికి రాత్రే వారు అడ్డదారిలో రాత్రి ధనవంతులుగా మారిపోటకు మనం చూస్తూ ఉంటాం. అది వారిని నెమ్మది చేయదంటండి. అది వారికి అది మెలిచేదట, తృప్తి చేయదంటండి. నిజంగా కష్టపడి సంపాదించేవాడు తృప్తి వేరు, కష్టపడకుండా తెచ్చుకున్నదే అసంతృప్తి జీవితం వేరండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, అక్కడ మొదలైన ఆదికాండం 3వ అధ్యాయములు 19 మొదలైన కార్యము అది మొదలుకొని ఆదాం పనిచేశాడు. మీరు కాదంటారా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. నేలను సేదపరచుటకు దేవుడు మొట్టమొదటి ఆదాముకు ఉపయోగించుకున్నాడండి. ఆ తర్వాత వారి సంతతి నుంచి నోవహు కనిపిస్తాడు. ప్రైజ్ గాడ్. నోవహు అంటే వ్యవసాయం చేయడానికి ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేసాడు. మొట్టమొదటి భూమిలో ఫస్ట్ పంట ఏంటంటే తెలుసా? ద్రాక్ష తోట వేసాడు. అతని పేరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగాక. యాకోబు ఏం చేశాడు సార్? గొర్రెలు కాటి మొదలుపెట్టాడు. ఆమేన్. యోసేపు పోతుబరిలో పనిచేశాడు. మోషే ఇత్రో యొక్క మందరం మేపాడు. ఇసాకు ఆ దేశాల్లో ఒక భూమిని, అబ్రహాం ఏదైతే భూములు కొన్నాడు తెలుసా, ఆ భూముల్ని శత్రులు ఓసుపరుచుకున్నప్పుడు ఇసాకు వెళ్ళి యుద్ధం చేసి మళ్ళా ఆ తండ్రి యొక్క ఆస్తిని మళ్ళీ తీసుకున్నాడండి అతడు. అంటే అబ్రహాము కష్టపడి సంపాదించిన భూములు బావులు తెలుసా మీకు? భూములు బావులు శత్రులు చేశారు, ఆ బావుల్ని పూర్తి చేశారు. ఆ పంట భూముల్ని వాళ్ళు వాసపరుచుకున్నారు. అప్పుడు ఇసాకు వెళ్ళి యుద్ధం చేసి ఆ భూముల్ని, ఆ బావుల్ని మరలా తవ్వించినప్పుడు మునుపటి కన్నా మంచి జలములు పడ్డాయట అండి. తన కష్టానికి తగ్గ ఫలాలు పొందుకున్నాడు అతడు కూడా. హే మన్, దేవునికి స్తోత్రం కలిగాక. మీకు తెలుసా, ఆ దేశమందున్న వారే ఏ బావులైతే శత్రులు పూర్తి చేశారో ఆ బావుల్ని, అబ్రహాం యొక్క బావుల్ని, అబ్రహాం కుమారుడు ఇసాకు మళ్ళీ ఏం చేసి పనులు చేస్తా దాన్ని తవ్విస్తే మంచి జలం పడిందంట అండి, మంచి నీరు పడింది. మళ్ళా ఆ భూములు దున్ని ఇసాకట విత్తనం వేసాడట. అవును కదా, చూద్దాం. ఆదికాండము 26:12 వచనమండి. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఏమండి విత్తనం వేశాడు, కానీ విత్తనం సృష్టించింది ఎవరండి? ఆదికాండములో ఆయన చెప్పాడు కదా, ప్రతి విత్తనం ఇచ్చి ఫలములు కలుగునుగాక అన్నాడు. విత్తనాన్ని పుట్టించాడు దేవుడు, కానీ భూమి మీద నాటమని మాత్రం దేవుడు మనుషుని చెప్పాడండి. భూమిని దేవుడు ఆ విత్తనాల్ని అలా వేసేయచ్చు కదా? నో. మనుషుడు తప్పుపడి కాబట్టి అతడే దున్నుకుని బ్రతకాలి, అతడే కష్టపడి సంపాదించుకోవాలి, తన ఆహారాన్ని అతనే సమకూర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. నిజంగా కష్టపడి సంపాదిస్తేనే వాల్యూ తెలుస్తుందండి, బాధ్యత ఉంటుందండి. కష్టపడి కూడా అర్థమవుతుంది ఆ బాధ్యత. కష్టపడిపోతే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనిషికి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. కష్టపడిన డబ్బులు కురవపోయినా బాధపడుతూ ఉంటాం. అదే అన్యాయంగా వచ్చిన డబ్బు పోయినప్పుడు బాధపడం, ఎందుకంటే ఇది మన కాదు కాబట్టి ఉంటాం. అదే కష్టపడి రూపపోతే అంత ప్రాణం ఉసిరిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఆ దేశమందు ఉన్నవాడే ఆ దేశాన్ని బాగా దున్ని ఇసాకు ఏం చేశాడు? విత్తనం వేశాడట. విత్తనం దేవుడు సృష్టించాడు, కానీ సృష్టించిన విత్తనాన్ని అతను తీసుకుని భూమిలో నాటడం మొదలుపెట్టాడండి. ఆ పని మనుషుడు చేయాలి. ఆ తర్వాత ఆకాశ వర్షాన్ని దేవుడు ఇచ్చి ఆ పంటను అభివృద్ధిపరుస్తాడు. దేవుడు ఆ మనిషి దాన్ని కోసుకుని దాన్ని తింటాడండి. దేవుడు భూమి మీద మనుషుడికి ఇచ్చింది పని, సంపాదన, ఆహారము. దీన్ని మనుషుడే వేటాడి సంపాదించి ఖర్చు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఇది ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వచ్చే వరకు. ఇది ఎప్పటి వరకు? ఈ శరీరం మార్పు చెందే వరకు. ఇది ఎప్పటి వరకు? మన మరణం వరకు. నువ్వు మన్ను చేరే వరకు నువ్వు ఇలాగే చేయాలి, చెమట కార్చాలి.
అంటే దాని అర్థం చెమట కాచమంటే మీకు అర్థంగా పాస్టర్ గారు అది కాదు కాదు, కష్టపడి దేవునికి స్తోత్రం కలిగాక. కష్టపడకుండా సంపాదించకుండా అమ్మా నాన్నలపైన ఆధారపడటం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వయసు వచ్చి ఒక స్థాయి, ఒక 20-30 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇంకా అమ్మా నాన్న మీద సంపాదన మీద ఆధారపడటం అంటే సిగ్గుకరంగా లేదు. ఆ విషయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎక్కడ తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం చూడండి, అక్కడ ఉన్న వాక్య భాగంలో ప్రసంగి గ్రంథం చదివిపోయారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 2:24 వచ్చిందండి. అన్నపానములు పుచ్చుకున్న కంటేను తన కష్టాజీతం వచ్చేత సుఖపడు కంటేను అసలు నరుడికి అసలు మేలు కానీ ఏది లేదన్నాడండి. ఇది కూడా దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని అన్నాడండి. ఎంత మంచి మాట తిప్పారా. గ్లోరీ హల్లెలూయా. అన్నపానాలు పుచ్చుకునుట కంటేను తన కష్టాజీతము చేత సుఖపడుట కంటేను నరుడికి నరుడికి మేలుకరమైనది ఏదియు. అంటే ఒక మనుషుడికి మేలుకరమైనది ఏంటి? కూర్చుని అన్నపానాలు పుచ్చుకుంటా తింటా ఉన్నదానికన్నా ఏ పని చేయకుండా తింటూ తాగుతూ తిరుగుతున్నట్లయితే చాలామంది ఏ పని చేయరు, తిని తాగుతూ ఉంటారు. తెలుసా మీకు? దానికోసం పౌలు చాలా ఖండించాడు. ఆ విషయంలో పౌలుకి వాక్యం తెలుసు కాబట్టి ఖండించాడు. ఆ వాక్యం కూడా ఒకసారి జింది ఓడించాడు. మొదటి బహుశా తెస్సలోనికీయుల పత్రిక అనుకుంటున్నాను నేను, 2వ తెస్సలోనికీయుల పత్రిక. థ్యాంక్ యూ సిస్టర్. చదువుదాం చూడండి, 3:10. మరియు మేము ఎద్దున్నప్పుడు ఎవడైనా పని చేయనలని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక, మీలో కొందరు మాట చెప్పొచ్చా సంగమా? మీలో కొందరు, అది చదవట్లేదు మీకే చెప్తున్నా. మీలో కొందరు ఏ పని చేయక అన్నపాలను పుచ్చుకుని తినేసి రోడ్ల మీద, కొంతమంది అమ్మన్న బాబు సంపాదిస్తూ ఉంటారు, ఇలా మన తినేసి తిరుగుతూ ఉంటారండి. పని చేసే వయసు వచ్చినాయి కానీ, కష్టపడి వయసు వచ్చినాయి కానీ, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసినా సరే, 30 సంవత్సరాలు వచ్చేసినా సరే, 40 వచ్చేసి సరే, ఇంకా అమ్మ మీద ఆధారపడతాడు, అమ్మ నాన్న మీద ఆధారపడతాడు. అమ్మ డబ్బులు ఇవ్వ, అమ్మ నాన్న డబ్బులు ఇవ్వ. మార్చుకోవాలి. ఇది దేవుడిచ్చిన కార్యం. నీ అమ్మ నాన్న మీద నీకు చెప్పబోవచ్చు, కానీ దేవుడు ముందే చెప్పేశాడు. అది స్త్రీ అయిన పురుషుడైనా నువ్వు భూమిని దున్నుకుని ఇలాగ నువ్వు పని చేసుకుని కష్టపడి నువ్వు ఆహారం సమకూర్చుకోవాలి. పక్షులు చూడండి, పక్షులకి దేవుడు ఎన్ని చేసినా కానీ అవంతటా లేచి అవే వేటాడుకుని తింటున్నాయి. పొద్దున పోతాయి బయటికి, సాయంకాలం తిరిగి వస్తాయి గూటికి మళ్ళా. అంటే ఆహారం కోసం వేటాడుతున్నాయి, ఆహారం కోసం కష్టపడుతున్నాయి, ఆహారం కోసం పాటలు పడుతూ ఉన్నాయి. అవి వాటి పిల్లలకి సంపాదించుకుంటున్నాయి. మీకు తెలుసా, కోతి కూడా కష్టపడి ఆహారం దాచి తీసుకొచ్చి తన పిల్లలు పెడుతుందండి, బొగ్గన పెట్టుకొని. పక్షిరాజు కూడా ఆహారం తిని ముక్కుతో పట్టుకొచ్చి తీసుకొచ్చి పిల్లలు పెడతా ఉంటుందండి. చూసారు? అర్థం నేను చెప్పింది మీకు పేరా? అంటే సృష్టిలో అది కనిపిస్తుంది, మనుషులు అది కనిపిస్తుంది. ఇది దేవుడిచ్చిన కార్యమై ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగాక. ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాము, అన్నపానాలు పుచ్చుకుంటాం కాదు, ఏ పని చేయకుండా అన్నపానాలు పుచ్చుకుంటాం కాదట. వయసు వచ్చిన తర్వాత, చదువైన తర్వాత, లేకపోతే తనకు శక్తి బలం వచ్చిన తర్వాత, తనకి జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు స్త్రీ పురుషులు ఏం చేయాలంటే చక్కగా పని చేయడానికి, సంపాదించడానికి అక్కడి నుంచి ప్రారంభించాలి. ప్రియారా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగుగాక. వింటున్నారు నాతో పేరా? పుచ్చుకుడు కంటేను తన కష్టాజీతము చేత సుఖపడుట కంటే నువ్వు నరునికి ఏమి మేలుకరం ఏదియు లేదు, ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుంది. అంటే ఏం తెలుసుకుంటే ఇంకా జ్ఞాని అయిన సొలొమోను ఇలా భూమి కింద మనుషుడు ప్రయాసపడి కష్టపడి సంపాదించుకుంటా, కష్టపడి తెచ్చుకుని వండుకు తింటుంటే అంతకన్నా సుఖం ఏమీ లేదు అంటున్నాడండి. దేవుని మహిమ కలుగాక. మనం కష్టపడకుండా ఆహారం పుచ్చుకోవద్దు అంటాడు. ఇక్కడేమో ఏ పని చేయకుండా పరుజోలికి వెళ్ళొచ్చు ఉన్నారే. కాబట్టి ఏ పని చేయకుండా మీరు అలాగే తిరుగుతూ ఉంటుంటే మీరు అన్నపానం పుచ్చుకోవద్దు. ఎవడైనా అలా సంఘంలో ఎవరైనా, సంఘానికైనా వచ్చి చెప్పాడైనా, బయట ఎవరికైనా చెప్పాడా? సంఘంలో ఎవరైనా అలా ప్రవర్తిస్తే ఏమన్నాడు ఇక్కడ? అన్నపానం పుచ్చుకుంటూ లేక ఏ పని చేయకుండా ఊరికే తింటూ తాగు తిరుగుతున్నట్లయితే అసలు మీరు తినొద్దు, అసలు మీరు భోజనం చేయొద్దు, మీరు పని చేయండి, పని చేసాక తినండి అని చెప్పి
చక్కటి క్రమాన్ని పౌలైతే సంఘానికి నేర్పడగలిగాడు ప్రియారా. నా సంఘం చెప్తాను ప్రియారా, ఊరికి తిరగొద్దు, కానీ మీరు ఖచ్చితంగా వయసు వస్తే మీకు జ్ఞానం పని చేస్తుంటే, ఖచ్చితంగా మీ బలం వస్తున్నట్లయితే ఏదో ఒక పని చేసి సంపాదించడానికి ప్రయత్నం చేయండి. కష్టార్జితం పైన ఆధారపడతా ఉన్నాడు ప్రియారా. సంపాదించడానికి కసి నీకు రావాలి ప్రియారా. దేవునికి స్తోత్రం కలిగాక. పక్షి ఆహారం పెట్టిన తర్వాత చూస్తుందట, ఇది కదలట్లేదు, ఇది బాగా సుఖం బాగా అనిపించేస్తుంది, వయసు వచ్చినా కానీ గూడులోంచి బయటికి రావట్లేదు అని చెప్పి ముక్కుతో మాట గూడు పట్టుకెళ్ళి పైకి వెళ్ళట, మొత్తం వాళ్ళ నివాసం చేసి పడద్దండి మొత్తానికి. తల్లి, పక్షి తల్లి పిల్లలకి స్వయంగా వేటాడి సంపాదించండి అని నేర్పిస్తుందండి. ఇలా నేర్పేవారు మనకి ఎవరైనా ఉన్నారా ప్రియారా? అలాంటి తల్లిదండ్రులు బట్టి మనం దేవుని స్తోత్రం చెప్దాం ప్రియారా. దేవునికి మహిమ కలగాక. అప్పుడు ఆ గూటిని చలాదం చేసినప్పుడు వాటికి నేర్పించి ఎలా వేటాడాలో, ఎలా సంపాదించుకోవాలో ఆ తల్లి సపోర్ట్ చేసి నేర్పిస్తుంది అన్నమాట. అంటే పిల్లలు తెలియదు కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకు నేర్పవలసిన బాధ్యత ఉంది. కొంతమంది తల్లిదండ్రులను సంప్రదించకుండా ఏదో సాధించేద్దాం ఇరుక్కుపోతారు ఇల్లు. అక్కడికి తల్లిదండ్రులు సంప్రదించకుండా, ఆలోచనలకు అర్థంతో ఆలోచించకుండా, పెద్దవాళ్ళు సంప్రదించకుండా, మహా జ్ఞానం ఎక్కువైంది, బుర్ర ఎక్కువైంది, చదువు ఎక్కువని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, మళ్ళీ అయిపోతుందండి. తర్వాత డాడీ, మమ్మీ ఏంటి జరిగింది ఇంతగానో ఎక్కడో పోగొట్టేసే బాత మీద. అంటే దాని గురించిన ఆ ఐడియాస్, దాని గురించిన ఆలోచన ఒక పక్షిరాజు తల్లి కొంచెం చూసారా, ఒక తండ్రి కొంచెం చూసారా, ఆ విధముగా తల్లిదండ్రులు సంప్రదించి దాని ద్వారా వారి సలహాలు తీసుకొని ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఎదుట వారి పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకెళ్తే నీకు ఒక మంచి మార్గం ఏర్పడుతుంది అన్నమాట. మార్గం చూపించేవారు ఎవరో ఒకరు ఉంటారు ప్రియారా. కష్టపడిన మనసు ఉంటే, కష్టార్జితం తెచ్చుకొని బ్రతకాలని నా కుటుంబాన్ని అనుకుంటే, అసలు నీకు ఆ మనసు ఉంటే కనుక దేవుడు మార్గం అనేది దేవుడే చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగాక. తర్వాత 3వ అధ్యాయము 11వ వచనం, 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనిపించుట దేవుడిచ్చు బహుమానమని అని తెలుసుకుంటుంది. తప్పలు కూడా మహిమబద్ధం పేరా. ఎంత మంచి మాట ఇది. మళ్ళా చదువుతాను పేరా. తన కష్టార్జితం వలన సుఖం అనిపించుట దేవుడిచ్చు బహుమానం అండి. తాను స్వయంగా చేతితో కష్టపడి, ఆమేన్, తన జ్ఞానముతోను, తెలివితోను, వివేచనతోను, ఏదైతేనే మెదడుతో, కొంతమంది మెదడుతో పనిచేస్తారు, కొంతమంది తెలుసా మీకు విషయం? వాళ్ళ చేతులు పనిచేయక్కర్లే కాబట్టి మెదడు పనిచేస్తుంది వాళ్ళకి. గ్లోరీ టు గాడ్. కొంతమంది శరీరంతో పనిచేస్తారు, కష్టకాయం చేసుకొని కష్టపడి సంపాదిస్తారు. కొంతమంది జ్ఞానముతో, తెలివితో, మైండ్తో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టుబడులు ఏదో చేసి మొత్తం మీద వారు బుర్రంతో ఉపయోగించి సంపాదన ఎలా తీసుకురావాలో చూస్తారు పేరు వాళ్ళు. అలా మన దేశంలో, ఇతర దేశంలో కూడా అలా అభివృద్ధి లేరా? వాళ్ళ మనుషులే, మన మనుషులమే కాబట్టి వాళ్ళకి బుర్ర ఉపయోగించారు, మనం కాల్చీలు తప్ప ఇంకో ఉపయోగించట్లేదు పేరు. అందుకే అభివృద్ధి కనిపించట్లేదు. కానీ దీంట్లో మన బైబిల్లో కార్యాలు చేసుకుంటాం. ఒక వ్యక్తి ఎదగాలంటే ఏం చేయాలి కూడా ఈ ఉదయకాలం, ఈ రాత్రికాలం కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను పేరు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. అంటే బహుమానం అంటే ఇది కష్టార్జితం వలన తెచ్చుకుని ఆ కష్టార్జితం ఖర్చు పెట్టి వండుకుని తింటుంటున్న తృప్తి, ఆనందం ప్రపంచంలో ఎక్కడే వదండి అది. అదే అన్యాయంగా సంపాదించి తెచ్చుకుని తిన్నాం అనుకోండి, ఎక్కడో భయం ఉంటుంది అన్నమాట. అది వంట పడదు, హాస్పిటల్ పాలైపోతుంది పేరు. కొంతమంది కష్టార్జితం అనేది ఎలా తీసుకురావాలి? ఏమేన్ మీకు బైబిల్లో యాకోబు కనిపిస్తాడు. ఆమేన్. యాకోబు అంటున్నాడు, నేను వెళ్ళి కష్టపడి సంపాదించిన దాంట్లో దశభాగం దేవునికి చెల్లిస్తాను చెప్పాడు. దశభాగం చెల్లించక ముందు కష్టపడి సంపాదించిన ఆలోచన అయితే యాకోబుకి వచ్చిందండి. దశభాగం చెల్లించడం అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు తీసేయడం కాదండి. మీరు కష్టపడిన దాంట్లో తీయవలసిన దశభాగం పేరా, మీ చేతికి వచ్చిన దాంట్లో తీయటం దశభాగం, మీ భూ సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో నీకు సంబంధించిన ప్రతి దాంట్లో తీయటం మంది భాగం. అంటే ఎవరిదో కొట్టింది కాదు, ఎవరిదో తెచ్చింది కాదు, నీవు కష్టపడిన దాంట్లో తీసే ఆ దశభాగం ఆశీర్వాదకరమైనది పేరా. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. కొన్ని లేఖనాలు మీకు చెప్పాలి ఆశిస్తున్నాను. కష్టార్జితం అంటే కష్టపడటం అనేది నేను చెప్పుకొచ్చాను. ఇక్కడ ఇస్సాకు కష్టపడుతున్నాడు, గిద్యోను కష్టపడుతున్నాడు. అవునా? గిద్యోను ఏం చేస్తున్నాడు? గానుగ చాట దులుపుతున్నాడు, అంటే గోధుమ దులుపుతున్నాడు. బోయజు కష్టపడుతున్నాడు, దావీదు కష్టపడుతున్నాడు, ఎలీషా కూడా కష్టపడుతున్నాడు, నెహెమీయా కష్టపడుతున్నాడు.
ఇంకా చూస్తుంటే ఇంకా కొన్ని లేఖలు మీకు ఏమని కోరుతున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్. అపోస్తలుల కార్య గ్రంథము 20 అధ్యాయము 34 వచ్చేద్దాం పేరు మనం. 20 అధ్యాయం 34 అపోస్తలుల కార్య గ్రంథం. అసలు ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా మీకు? చెప్పండి, ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. చదవమ్మా. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఓ హల్లెలూయా. అసలే పౌలు ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు అనేది మీరు గ్రహించాలి. పబ్లిక్లోనా, లేక తాను కష్టపడి కట్టిన సంఘముతోనా, సంఘ పెద్దలతోనా అనేది మీరంతా మీరు గ్రహించగలగాలి. ఇప్పుడు 20 అధ్యాయము అపోస్తలుల కార్యం 20 అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ మరి మీకు ఆ పదాన్ని, ఈ కార్యాన్ని ఎవరితో పంచుకుంటున్నాడు ఆయన? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి 20 అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే 17వ వచనం చూస్తాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి, అంటే కౌరు పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను. అక్కడి నుంచి మొదలుపెట్టాడు పౌలు గారు. ఎవరి దగ్గర షేర్ చేస్తాడు ఈ కార్యాలండి పౌలు గారు? చెప్పండి సార్. ఎఫెసు సంఘం యొక్క కాపరి, ఎఫెసు సంఘానికి దూత, మొదటి దూత పౌలు గారు. ఎఫెసు అనే పట్టణంలో సేవ చేసి సంఘాన్ని కట్టి ఆ సంఘ యొక్క పెద్దలను పిలిపించి ఇదిగో వారికి చాలా విషయాలు చెప్తున్నాడు. ఈ కార్యాలు నేను ఎంత కష్టపడి 3 దినము రాత్రి పగలు కష్టపడి మృగాలతో పోరాడి నేను ఈ సంఘమును కట్టాను. ఇదిగో ఈ సంఘమును కాయవలసిన బాధ్యత మీదై ఉన్నది పెద్దలారా. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘములోనికి క్రూరమైన తోడిలు వస్తాయి, జాగ్రత్త. మందను కనికరించరు, మాయమాటలు చెప్పి ఈడ్చుకుపోతారు, జాగ్రత్త అని ఒక కాపరి, ఒక దూత, దానికి సంబంధించిన వాడు, దాన్ని కట్టినవాడు ఆ విషయాలన్నీ పెద్ద దగ్గర, సంఘం దగ్గర చెప్పుకున్న కార్యాలు ఇవన్నీ పేరు. అవునా కదండి? పెద్దలు పిలిపించారు, పెద్దలు వచ్చారు, అప్పుడు కూర్చున్నాడు. అప్పుడు మొదలుపెట్టాడు, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎలా ఎరుగుదురో అని చెప్పుకొస్తూ మొదలుపెట్టాడు. అవన్నీ అతనికి వచ్చిన ఆటంకాలు, అభ్యంతరాలు, కార్యాలు, యుద్ధాలు, ఏమండి మరి చాలా సందర్భాలు అవన్నీ షేర్ చేసుకుంటూ కన్నీళ్ళతో, నేను అన్నపానంతో, ఇబ్బందితో, కష్టాలతో నేను రాత్రి మొదలు కష్టపడి సంఘాన్ని కట్టాను, జాగ్రత్త. ఇదిగో దీన్ని మీరు కాపాడవలసిన బాధ్యత మీదే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంచాడు, జాగ్రత్త అని ఎంత విషయాలు చెప్పుకోవడం లేదు అతడి పేర. ప్రభు నన్ను మహిమ కలుగాక. అప్పుడు మనం చూస్తున్నాం ఏమొచ్చినది 20 అధ్యాయము 34 చూస్తున్నాం పేర. ఆ తర్వాత ఒక 32 వచ్చేవండి, 31 చూద్దాం. కావున నేను 3 సంవత్సరం రాత్రి పగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపం చేసుకొని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలగచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అంటున్నాడు. ఆ తర్వాత అంటాడు ఆయన, ఎవరిని వెండైనను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఇదండి ఒక సేవకుడు ఉండవలసిన లక్షణాలు. మన మధ్య ఎవరు పాస్టర్ గారు ఎక్కడో ఇలా అంటున్నాడు అనమాట. ఒక బ్రదర్ అంటున్నాడు, అదేంటండి మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి ఎందుకని చెప్పారంటే, తమ్ముడు మనం అలా చెప్పబోతే వాళ్ళు డబ్బులు తీయరమ్మా, ఖర్చు పెట్టరమ్మా, మన ఖర్చు పెడితే ఎలా గుర్తుంది అన్నాడు పాస్టర్. అయ్యో బాబు, ఏం టెక్నాలజీ పెరిగిపోయింది, మనకున్నా ఏం చేయాలంటే వాళ్ళ చోద చేయించాలి అంటాడు. నాకు అనిపించింది ఇలాంటి క్రూరమైన సేవకులు ఉన్నారు. అమ్మో నేను కూడా సేవకుడినే, కానీ ఆ టైప్ అయితే నేను ఇష్టపడలేదు, ఆ టైప్ అంటే అసలే అలవాటు చేసుకోవడానికి ఇష్టపడలేదు. నో ఇమిటేషన్, అనుకరణ కూడా చేయండి నేను దాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ వ్యక్తికి తెలుసు ఆ సీక్రెట్ అంతా. అదేంటి పాస్టర్ గారు అంటే, ఉన్నాయన్న మరి చెప్పబోతే అలా తెలిస్తే వాళ్ళకి తెలియాలి కదా, ఖర్చు పెట్టాలి కదా, చేయాలి కదా, తీయాలి. బలవంతంగా పెట్టడమాట. వీళ్ళే శాస్త్ర పరిచయాలు, సద్దుకీయులు తెలుసా? శాస్త్ర పరిచయాలు ఒంటి రోమం లేకుండా వడకడి తినేసేటువంటి భయంకరమైన మనుషులు మాట. వారు ఒంటి రోమములు కూడా కనబడకుండా మింగేసేటువంటి వారు సేవకులు కూడా ఉన్నారు. జనాలు వాళ్ళే నమ్ముతారు. ఏదో కట్టుకోండి గొర్రె నమ్ముతుంది అంట. కట్టుకోండి గొర్రె
నమ్మితే సామెత ఉందన్నమాట. ఇంత నీతిగా యథార్థంగా కరెక్ట్గా అన్నీ చెప్పిన దిద్ది సరి చేస్తున్నా కానీ వాళ్ళు ఇష్టపడరండి. ఏమండి, వాళ్ళకి కరెక్షన్స్ ఇష్టం ఉండదు, దిద్దుబాటు ఇష్టం ఉండదు అండి, సంఘక్రమం పాటించడం ఇష్టం ఉండదు. క్రమం పాడు పద్ధతి లేకుండా ఇష్టానికి తాడికి గాలికి పట్టాల ఉంటే వాళ్ళు అలా వదిలేస్తే పాస్టర్ మంచోడండి. అలా వదిలేస్తే పాడైపోతారు, చెడిపోతారు. తెలుసా, నాయకుడు లేని వాళ్ళ జనులు కట్టలేక తిరుగుదురన్న వాక్యములో నాయకుడు పైకి వెళ్ళాడు ఒక రోజున. ఎవరో మోషే కొద్దిగా పైకి వెళ్ళి 40 రోజులు పట్టింది. ఈ లోపు సంఘము చల్లాచరైపోయి ఏమైపోయాడు తీసుకొచ్చాడు మనిషి. మమ్మల్ని వదిలేసే దారిలో మమ్మల్ని తీసుకొచ్చాడు, అందులోంచి ఇందులో లాగొచ్చాడు, ఇదిగో వర్తమానం చెప్పాడు, తీసుకొచ్చాడు, కట్టాడు, ఎడిపోయాడు తెలియట్లేదు, అడిపోయాడు తెలియట్లేదు, అది కొండ ఎక్కి దిగట్లేదు, చచ్చిపోయావు కదా, పదాం ఎక్కడికి. దానికంటే ముందు మా అసలు దేవుడు అనుకున్నా, ఇదిగో నందే దేవుడు, ఇద్దే మన దేవుడు, తెలుసా, ఏనండి పర్వాలేదు మన దేవుడు అంటే. ఒక నాయకుడు లేకపోతే సంఘం ఖచ్చితంగా తప్పిపోద్దండి. ఒక నాయకుడు లేకపోతే వారు ఆరాధ్య దైవం తప్పిపోతారు, దేవుని తప్పిపోతారు. ముందు వారు దేవుని తప్పిపోయారు. రెండోది అలతో కూడిన ఆటపాళ్ళకి లోకంలో కలిసిపోయారు. మూడోది ఆ సేవకుని శపిస్తున్నారు, సేవకుని సనుక్కున్నారు. అప్పుడు దేవుడు కిందకి వెళ్ళి చూడండి, ఈ సంఘం మోషే తప్పిపోయిన జనము వెళ్ళు అని చెప్పాడండి. అప్పుడు వచ్చాడు కిందకి మోషే. ఈలోపు ఆ సంఘము ఎవరికైతే చూడమని చెప్పి వెళ్ళాడో అహరోన్ని భయపెట్టి వాళ్ళు చంపేస్తామని కూడా సంఘం తిరగబడింది. అది సంఘం యొక్క టాలెంట్. సమయం వస్తే దేవుని స్తోత్రం కలిగాక. అమ్మో, సంసారం చాలా పెద్దదండి. ఇది ఒక రోజులో పోయేది కాదు, అన్ని కష్టాలను పెంచాలి, కొన్ని ఎదుర్కోవాల్సి వస్తాయి. తిట్లు, వట్లు, పాటలు, గీట్లు, అన్ని మాటలు నోటితో బాగా అనేస్తాం పేరు. మనం అనే ముందు కొంచెం ఆలోచించానండి, ఎందుకైనా మంచిది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగుగాక. ఇలా కష్టం చెప్పుకుంటాడు. వెండైనను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశింపలేదు. మరి ఏం చేశాడు? ఆ వెండి బంగారం ఆ యొక్క వస్త్రాలు ఎలా వచ్చాయనికి? ఎవరిచ్చారు ఆయనకి? ఏం చేసుకున్నాడు ఆయన? అంటాడు ఆయన, నా అవసరముల నిమిత్తము నాతో తన కోసమే కాకుండా తనతో ఉన్నవారు నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఆమేన్ చెప్పొచ్చు, హల్లెలూయా అంటాడు కదా. మీరును వదలదు అక్కడ. నేనే కాదు, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలని పుచ్చుకునుడి కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెళ్ళను. అన్ని విషయములలో మీకు మాదిరిగా చూపితేనని చెప్పాను. అన్ని విషయాలు, భక్తిలో కానీ, ఆరాధనలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆఖరి కష్టములో కానీ కూడా పౌలు సంఘానికి అయితే అవకాశం లేదనిపారు. వాక్యం తెలిసే మాట్లాడుతాను నేను. వాక్యం తెలియని వారితో మన విషయాలు షేర్ చేసుకోకూడదు. వాక్యం తెలిసిన వాడైతే ఈ మాటలు ఎవడు కూడా పలకడండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి నా ప్రియమైన సోదరులారా, కష్టజీతం అంటే పౌలు కూడా చాలా కష్టపడ్డాడు. మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండంలో 5:13 6 దినములు నీవు కష్టపడవలను ఏంటండి, నీ పని అంతయు చేయవలను అంటాడు. 6 దినాలు కష్టపడి నీ పని అంతా పూర్తి చేసుకుని 7వ దినం విశ్రమించాలి. ఆ కష్టాజీతాన్ని నీ కుటుంబం అనుభవించాలి. ఆ కష్టాజీతంలోంచే దశభాగం దేవునికి ఇవ్వాలి. ప్రభునామమున మహిమ గాక, స్తుతి కలుగును గాక. ఇక్కడ అపోస్తలుల చూడండి, ఆదాము నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అపోస్తలుల పౌలు దాకా ఎవరో ఒకరు కష్టపడితే వచ్చారు పేర. మన అమ్మ నాన్నలు కష్టపడితే మనం ఇక్కడ రోజు భోజనం చేస్తున్నాం పేర. ఆత్మ సంబంధంగా కూడా మన పితారులు, అపోస్తలు, ప్రవక్తలు, పరిశుద్ధులు తమ ప్రాణాలు త్యాగం చేస్తేనే ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఆరాధిస్తున్నాం దేవుని పేర. ఈరోజు బైబిల్ చెబుతున్నామంటే దాని వెనక ఎంత ప్రాణాలు త్యాగం చేస్తారు. వారు కష్టపడ్డారు ఆత్మీయంగా. వారు శరీరంలో కష్టపడ్డారు, ఆత్మీయంగా కూడా కష్టపడ్డారు పేరు. ప్రభునామమున మహిమ గాక, స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక విషయం ఏనాలి, కష్టాజీతం అనేది ఇతరులకు వెళ్తుందా లేదో ఒక్క 2-3 వాక్యాలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభునామమున మహిమ కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 28:33 వచ్చిన ఒకసారి చదువుకుందాం పేర. త్వరగా సమయం లేదు మనకి, వీళ్ళని తొందరగా ముగిస్తాను పేరు. చూడండి, నీ వెరగని జనులు నీ పొలం పంటలు నీ కష్టాజీతమంతయు తినివేయును, హింసను బాధను మాత్రమే నువ్వు పొందుదు అన్నాడు. ఏంటి వాక్యం ఏంటండి? కష్టాజీతమే. నీ కష్టాజీతమంతయు ఎవరు తినేస్తారటండి? నీ వెరగని జనులు
నీ పొలముల పంటను తినేస్తారు, ఆ తర్వాత నీకు హింస బాధే మిగులుతుంది అంటున్నాడు. ఎందుకు తినేస్తారండి వాళ్ళు? నీ కష్టార్జితం ఎవరు తినేస్తున్నారు? ఎందుకు వెళ్ళిపోతుంది కష్టార్జితం? నువ్వు కష్టపడింది నీకు నీ కుటుంబానికి మిగలకుండా ఎందుకు పరలోకం పోతుంది, పరైంటికి పోతుంది? దశమం తీక, దశభాగము తీక. మీకు తెలుసా కష్టార్జితము మొదటి మాట ఏం చెప్పుకున్నాము? కష్టార్జితము. నీ కష్టార్జితం నిత్యంగా నువ్వు అనుభవించేదవు. పనిబడి జీతానికి పాత్రుడు. గ్లోరీ టు గాడ్. పని చేసిన ఆ సొమ్మంతయు సుఖపడి ఆ సొమ్మంతి తెచ్చుకుని నువ్వు అన్నపానం పుచ్చుకుంటే అది దేవుని యొక్క బహుమానము, అది దేవుడిచ్చిన ఆశీర్వాదము అన్నాడు. అలా దేవునికి ఆశీర్వాదం రావాలంటే ఇక్కడ కొంత కష్టపడిన జీతాలు డబ్బులు చివరికి వస్తే ఎందుకు మిగట్లేదండి? ఎందుకు మనం తడుకుంటున్నాం? ఎందుకు మనం అప్పులు చేసుకుంటున్నాం? ఎందుకు మనం పరిగెడుతున్నాం అంటే మనం అందులోంచి నమ్మకంగా దశభం తీయట్లేదు కాబట్టి నీ పంట నీ కష్టార్జితం ఎవరో తినేస్తున్నారు. చాలాసార్లు అనుకోలేదు మనం, నెల కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినా డబ్బులు ఖాళీ, డబ్బా ఖాళీ, పరస ఖాళీ, డబ్బులు ఖాళీ, మొత్తం ఏంటండి అన్నీ ఖాళీకుంటాం. విన్నారా ప్రియరా? నెల వచ్చేసరికి డబ్బులు అన్నీ టైట్ అయిపోతాయి. ఎక్కడో ఇబ్బంది పడిపోతున్నాం, అక్కడ మనకి హింస మరి బాధ మిగిలి ఉంటుంది. ఎందుకు హింస బాధ? కష్టపడుతున్నావు కదా. మరి కష్టపడి ఎందుకు వస్తుంది హింస బాధ అంటే ఈ కష్టార్జితంలో నమ్మకముగా దేవునికి వలసిన దశభాగమును నువ్వు ఇవ్వట్లేదు, అది కూడా తినేస్తావు కాబట్టి ఇక నీకున్న కష్టార్జితము ఎటు వెళ్ళిపోతుందంటే ఇటో కట్టు వెళ్ళిపోతుంది. కొంతమంది తెలియకుండానే ఇది ఎంత కష్టపడుతున్నాము, అయ్యో డబ్బులు ఎప్పుడు అయిపోయినాయా, అయ్యో అన్నీ అయిపోయినాయా అంటే అయ్యో దశభాగం ఇవ్వలేదే అని ఆలోచన రాదు. అయ్యో దశభాగం ఇవ్వలేదు నేను ఆలోచన అది. కానీ ఇంత కష్టపడతాను కానీ డబ్బులు మిగట్లేదండి. ఎలా మిగులుతాయండి? మిగలాలంటే ఏదో చేయాలి కదండి. దేవుడు దాన్ని దీవించాలి కదా. నీ కష్టార్జితం దేవుడు దీవించాలంటే ఇక్కడ ఏం తెలుసా? యాకోబు చెప్పాడు మాట, నేను వెళ్ళి మార్గమందు అన్నపాలన ఉంచినట్లయితే నాకు వచ్చిన రాబడి అంతట్లో నీకు మొట్టమొదటి దేవుడు నీకు అప్పగిస్తా అని చెప్పాడు అండి. చదవండి వాక్యం, ఆదికాండం. దేవుడికి స్తోత్రం. చదవమ్మ 25 అధ్యాయము 28 అధ్యాయము. ఎస్ 20 వచ్చిన, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో, గుర్తుపెట్టుకోండి, నీవు నాకిచ్చు యావత్తులో అంటే యావత్తు అంటే ఏంటి? అన్నిటిలో. యావత్తు అంటే అన్ని, ఎవ్రీథింగ్, అన్నిటిలో, యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదని మొక్కుకున్నాడండి. అప్పుడు అక్కడి నుంచి యాకోబు దీవించబడలేదా? అంతకుముందు యాకోబు శ్రమ, కష్టం, బాధ ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఎప్పుడైతే పనిలో పడ్డాడో, ఎప్పుడైతే కష్టపడ్డాడో, కష్టార్జితము దేవుడు ఇచ్చిన బహుమానం. కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించాలంటే అందులో దశభాగం తప్పనిసరిగా దేవుని చెల్లించాలి. ఈ విషయం తెలుసు కాబట్టి ఆ పితారుల ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు? పితారులు నడిచిన మార్గం గుండా వచ్చి ముందు దేవునికి దశమం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మహాభివృద్ధి కనిపిస్తుంది, ఆయనలో ఆశీర్వాదం కనిపించిందండి. మన వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడతారు, నా కష్టార్జితం అండి అంటారు. నా కష్టాలు దేనికి తెలుసు ఏంటండి, ఏం తెలుసు అండి అంటారు. సీట్లు కట్టేసరికి నెలకరికి మొత్తం ఏమవుతున్నాయి? అన్నీ మిగట్లేదు. దేవునికి బాగా తెలుసు ఆ విషయం అంటాం. దేవునికి బాగా విషయం తెలుసు కానీ నీకు ఒక విషయం బాగా తెలియాలి. అందులోంచి దశమం తీయకపోతే దేవుడు ఉన్నది పోగొడేస్తాడు మొత్తం. కాదంటారా? అవునంటారా? మీరు ఏమంటారు? దేనికి ఓటేస్తారు రేపు? దేవునికి స్తోత్రం కలుగాక. వింటున్నారు? నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. మీరు ఓట్లు డబ్బులు తీసి దశభాగండి, వద్దు, అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, దేవునికి మంచిది కాదు. మీరు నిజంగా చెప్తారు ఈ మాటలు, నవ్వడక్క చెప్తాను. నిజమే, మీరు పాటించండి, నేర్చుకోండి. అది ఒక్కరోజు 2 నిమిషాలు ఉండి పోద్ది, అంత మళ్ళీ ఉండదు. కానీ జీవితకాలం బాధపడాలి. నువ్వు కష్టపడి తెచ్చుకోవడం ప్రయత్నించండి. ఊరికే ఎవరు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది దోచుకుంటూ ప్రయత్నించుకో. ఆ విధానంగా అలవాటు పరిశీలించుకోవద్దు. సంపాదించు. దేవునికి స్తోత్రం కలిగాక.
దాంట్లో దశమంతికి నీ సంపాదనలు కష్టార్జితంలో దేవుడు దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అతను సమర్పించుకున్నాడు కాబట్టి అతను నిలబడింది. మరి కొందరు ఎందుకు నిలబడట్లేదు చూడండి. కీర్తనలు 109వ కీర్తన 11 వచ్చిన కూడా చూద్దాం. 109వ కీర్తన 11 వచ్చిన చూడండి. వారి ఆస్తి అంతయు ఇప్పుడండి ఎవరు వస్తారంటే ఎందుకు వస్తారు అప్పులోళ్ళు? మనకి ఆక్రమించకపోతే ఎందుకు ఆక్రమించరు? వడ్డీ కట్టకపోతే, అప్పు చెల్లించకపోతే. చదవమ్మా. వారి కష్టార్జితమును పనులు దోచుకుందురు. చూసారా, ఇక్కడ ఒక కష్టార్జితము దోచేసుకున్నారంటే ఎందుకు ఇందాక కష్టపడాలనుకున్నాం, కష్టార్జితం అనిపిస్తాం, కష్టార్జితం ఆశీర్వాదం, కష్టార్జితం తింటే బహుమానం అన్నాడు దేవుడు. మరి ఇక్కడ అవన్నీ కోల్పోతున్నామే. వాక్యము ఎప్పుడైనా తప్పు చెప్పిద్దా? వాక్యము అక్కడ ఆ కష్టార్జితం మనం అనిపించట్లేదంటే అది వెళ్ళిపోతుందంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. కాబట్టి వాని కష్టార్జితం పనులు దోచుకుందురు. పైన ఉన్నాడు, ఎరగని జనంగము నీ పంట పొలముని కష్టాన్ని తినేస్తానన్నాడు. కిందేమో కష్టార్జితమును దోచేసుకుంటారని చెప్పాడు. కానీ బైబిల్ చెప్తుంది నిత్యము నీ కష్టార్జితం నీ చేతులు కమ్మని కష్టార్జితం అనిపించదు అని చెప్పాడు. అనుభవించకుండా నువ్వు కష్టార్జితం అనుభవించకుండా ఎవరో అనిపిస్తున్నారంటే నీ కష్టాన్ని దోచేసుకున్నారంటే ఇక్కడ నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని తొక్కుపెట్టావు కాబట్టి నీ కష్టము వేరే చోటుకి వెళ్ళిపోతుందండి. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళిపోతుండే. ఎక్కడికి వెళ్ళిపోద్దండి? కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళిపోద్ది, తెలియకుండానే బిల్లు గట్టిగా పడిపోద్ది. ఇదేంటండి, నేను ఎంత అనుకున్నానండి, ఎంత వేసాడండి బిల్లు. అవును, మరి దేవుడు వడ్డీతో వస్తుందా? చక్రవడ్డీ, భారీ వడ్డీ, అన్ని వడ్డీ లాగేరు. ఏమనుకున్నారు? నువ్వు సేవకుడికి అది ఇచ్చేది దశమం దేవునికి ఇస్తున్నావు. నీ మైండ్లో ఫిక్స్ చేసుకో. ఒక సేవకుడికి ఇవ్వట్లేదు, నేను దేవునికి ఇస్తున్నాను. ఆ దృక్పథంతో ఇచ్చేంతవరకు దీవించబడతావు. ఒక సేవకుడికి ఇస్తున్నాను దృక్పథం ఆలోచన వస్తే కనుక నీ ఆలోచన తప్పండి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక కదా. ఆమేన్, ఆమేన్. అందుకంటాడు ఇక్కడ కష్టార్జితము చేత సుఖం అనుకంటే నరునికి మేలుకరమైనది ఏదైనా లేదు అంటాడు. అన్నపాలు పుచ్చుకొనొచ్చు కష్టార్జితం వలన సుఖమును అనిపించిన దేవుడిచ్చు బహుమానం అంటున్నాడు. ప్రభువు నామమున మహిమ కలుగాక. తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బతుకుటాయే ఇదియే వానికి భాగ్యము అన్నాడండి. ఇలాంటి భాగ్యాన్ని అభాగ్యంగా ఎందుకు మారిపోతుందంటే ఈ కష్టార్జితము మనము దాంట్లోంచి దశమం తీయట్లేదు కనుక ఈ లోపం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొక వాక్య భాగం కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఆమోసు గ్రంథం అనుకుంటున్నాను. చూడండి, అక్కడ ఒక వాక్య భాగం ఉంటుంది. ప్రభు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. హగ్గయి, క్షమించండి, హగ్గయి మొదటి అధ్యాయం చూడండి, 6వ వచనం. మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండాను, మీరు భోజనం చేయుచున్నాను ఆకలి తీరుకున్నది, పానం చేయుచున్నాను దాహము తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, పనివారు పనిచేత కష్టపడి సంపాదించిన జీతము కూడా ఏం చేస్తారు? ఎక్కడేస్తారు? కష్టపడి తీసుకొచ్చి చిల్లి సంచిలో వేసినట్టుగా ఉందట. చూడండి, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నాను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకు? జీతం పట్టుకొచ్చి సిరి సంచిలో వేస్తే ఉంటుందండి? ఎవడో మిమ్మల్ని వినండి, ఎక్కడండి? పగలంతా కష్టపడి, నెలంతా కష్టపడి, వారమంతా కష్టపడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడేస్తున్నావు? కిందేముందానికి అది గమనించట్లేదు నువ్వు. అరే నేను వేసి నిలబట్టలేదురా, దానికి కారణం ఏంటిరా? కింద ఏమన్నా దానికి కింద రంధ్రం ఉందా, బెజ్జు ఉందా, లేకపోతే పూర్తి కింద నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడికన్నారు అంటే వేసి నిలబట్టలేదంటే చిల్లున్నది దానికి అని గమనించాలి కదా. ఇప్పుడు ఇందులో వేసినప్పుడు కింద చిల్లుంటే నిలబడతాయా? పరసలో డబ్బులు పెడుతుంటే ఆ పక్క నుంచి చిల్లుంది కింద పడిపోతుంటే ఏం చేస్తాం? పెడతా ఉంటాం, కింద పడిపోతుంటే పెడతా పడిపోతాం. అరే డబ్బులు పెట్టానే, పర్సలో డబ్బులు పెట్టి అంటాం. ఎక్కడుంటాయి? దానికి చిల్లుంది. దాని అర్థము నీ సంపాదన నుంచి దేవునికి ఇవ్వటం వలన చిల్లు అనగా ఏదో విధంగా పర్లు చేతికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అర్థమైంది.
ఎవరికన్నా అలా వెళ్ళిపోతున్నాయా? వెళ్ళట్లేదా? ధన్యులు మీరు, ధన్యులు. ఇంకా స్ట్రాంగ్గా ఉండండి, ఇంకా బలంగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 55:2 చూద్దాం. కొంతమంది కష్టపడిన డబ్బులు ఎట్టపోతే చూడండి. ఆహారం దాని కొరకు కాని కొరకు ఇచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు. సంతృష్టి అంటే తృప్తికరంగా లేని దానికోసం ఎంత కష్టపడినా మీకు తృప్తి రాదు. సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అంటే, చాలామంది కష్టార్జితం ఉంటుంది కానీ ఆ కష్టార్జితాన్ని సంతృప్తి ఇవ్వని దానికోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకుంటారు. మీకు అర్థమైందని చెప్పింది మీకు. కష్టార్జితాన్ని సంతృప్తి ఇవ్వని దానికోసం ఖర్చు పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే అవసరం లేని వస్తువులు కొనుక్కుంటారండి, తర్వాత ఇంటికి వచ్చి బాధపడతారు, అయ్యో అనవసరం ఇది కొన్నానే, ఎందుకు పని చేయట్లేదని. ఎప్పుడు అనిపించలేదు మీకు? మార్కెట్కి వెళ్తారండి, అన్నీ నచ్చేస్తాయి అంటే కొనవలసినవి ఏమో కొనకుండా కొన్నిసార్లు కొనలేని పనికిరాని కొనేసుకుంటామండి. ఆ తర్వాత ఇంత బిల్ అయిపోయిందేంటి, అసలే 3 అనుకున్నావు 6 అయింది ఏంటంటే 6 లిస్టులో లేదు, 3 లిస్టులో ఉంది. నువ్వు లిస్టు చూడకుండా ఫాలో అవ్వకుండా లిస్టుగా అందుకు వెళ్ళిపోయావు, కంటి కింద కొనేసుకున్నావు. కిందకు వచ్చిన తర్వాత అవి డబ్బులు చాలా నాశనము అయిపోయారు అనుకుంటావు. అంటే ఎక్కడో పొరపాటు అంటే కష్టపడిన జీతము, ఆ సంపాదన, సంతృప్తి ఉన్న దానికోసం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నీకు పనికొచ్చేదే కొనుక్కోవాలి, నీకు అవసరమైందే కొనుక్కోవాలి. నీకు అవసరం లేదు కొనుక్కున్నావంటే దాని అర్థము నీ కష్టార్జితము వ్యర్థపరుస్తున్నావు, వ్యయపరుస్తున్నావు అన్నాడండి. ఇంకొక వాక్యం కూడా దాన్ని జోడిస్తున్నాను పేర. యెహెజ్కేలు గ్రంథం 23:29 అంటాడు, నీ కష్టార్జితం అంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనుడుగా దిగంబరిగా విడుతురు అంటాడు. అక్కడ విడుతురు అంటాడు. అక్కడ కష్టార్జితాన్ని అంటండి, కష్టార్జితాన్ని ఎత్తుకుపోయి నిన్ను వస్త్రహీనులుగా చేస్తారటండి. ఇది కూడా జరిగిద్ది, దశభాగం చెల్లించకపోతే జరిగే పరిణామాలు. 23:29 అండి. నీ కష్టార్జితం అంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనుడిగా దిగంబరుడిగా విడుతూరంటే మొత్తం పట్టారా పీడించేస్తారన్నమాట. నీ కష్టార్జితం అంతా ఎత్తుకుపోతారండి. అసలు వీళ్ళందరూ ఎలా వస్తారండి? వీళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఈ హింస, ఈ బాధ ఎందుకు వస్తారంటే కష్టార్జితం బాగానే, ఆయన చెప్పినట్టుగా కష్టపడుతున్నావు, ఆయన చెప్పినట్టుగా సంపాదిస్తున్నావు, ఆయన చెప్పినట్టుగానే కష్టపడి సంపాదిస్తున్నావు, కష్టార్జితం అనిపిస్తున్నావు. కానీ ఇక్కడ దేవునికి ఇవ్వబడడం వలన అది ఇంకో చోట నుంచి వెళ్ళిపోతున్నాయి. ప్రభువును మహిమ కలుగుగాక. తర్వాత ఇక్కడ మనం చూస్తాం, హగ్గయి 2:17 మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడు చదవండి 2:17 అనుకుంటాను. ఎస్, దేవునికి స్తోత్రం కలుగాలి. 17 చూడండి, తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను ఏవండి ఎందుకు చేస్తారు? దేవుడు కష్టపడి చెప్పింది ఎవరు? ఆయనే కదా. కష్టపడి సంపాదించి తినమని చెప్పింది ఆయనే కదా. మళ్ళీ ఆయన ఎందుకు న్యాయం చేస్తున్నాడు? ఇక్కడ ఏదో మధ్యలో లింక్ తప్పిపోయాం మనం. అంటే కష్టార్జితంలో దేవునికి ఇవ్వబడటం వలన తెగుళ్ళు, కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతా నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగిన వద్దకు రాలేదు అంటాడు. అంటే ఎలా చేస్తాడా దేవుడు? ఇలా కూడా చేస్తాడా దేవుడు? చెప్పండి సార్, చేస్తాడా? ఎందుకు చేస్తాడంటే మనం అక్కడికే రావాలి. ఆయన వద్దకు వచ్చి తప్పును ఒప్పుకుని, అయ్యా ఈ దశభాగం యెహోవా సొమ్మని తెలుసు కూడా నేనేం చేస్తాను, నా కష్టార్జితం నుంచి నీకు చెల్లించింది కాబట్టి ఇదిగో నీ వద్దకు వచ్చాను అని అక్కడ దేవుడు రావడానికి రప్పించి ప్రయత్నిస్తున్నా, అయినా రావట్లేదు కొంతమంది, అయినా బుద్ధి రావట్లేదు అంటే. అయితే అంతవరకు వెళ్ళకుండా ముందే ట్రీట్మెంట్ మనకు దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు నా మన మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా. సో మొదటి మాట ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, కష్టార్జితం, కష్టపడాలి, సంపాదించాలి. కానీ ఆ సంపాదనలో రెండోది దశభాగం దేవుని చెల్లించాలి. అబ్రహాము చెల్లించాను, యాకోబు చెల్లించాను, యోసేపు చెల్లించాను, మోషే చెల్లించాను, దావీదు చెల్లించాను, బైబిల్లో లేవీయులు చెల్లించారు, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఇశ్రాయేలు చెల్లించారు,
ప్రవక్తలు, పరిశుద్ధులు, అపోస్తులు మరి అందరూ కూడా వారికి ఉన్న దాంట్లో అంతా తీసుకొచ్చి దశభాగమును ఇదిగో అపోస్తుల ముందు పెడుతున్నారు. దశభాగం దేవుడి ముందు తీసుకొచ్చి దేవుడికి వేసినట్లయితే ఆకాశం లేపి పడన దీవులు ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడండి. ఆయన భూమి ఆకాశం గతించిపోయిన మాటలు ఎన్నడూ గతించిపోయాడు. ఆయన లోపం లేదు, ఆయన వాగ్దానం లోపం లేదు, మనలోనే లోపం ఉంది. దాన్ని అలా కరెక్ట్గా చేస్తే, సరిగ్గా చేయగలిగితే ఆశీర్వాదం సరిగ్గా వస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు చెప్పిన మార్గం గుండా వెళితే గమ్యం చేరుకుంటాం. మనము సొంత మార్గం ఎన్నుకుంటే శ్రమలు, హింసలు మిగిలిపోతాయి మనకి. అంటే దేవుడు ఎలా చెప్పాడో అలాగే దశమం చెల్లించడానికి ఇష్టపడదాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇకపోతే మూడోది, ఇంకా ఎక్కువ సంపాదించి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఇదిగో పెట్టుబడులను వర్తమానంలో ప్రోత్సాహం చదువుతున్నాను. వినండి. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పొచ్చా? హల్లెలూయా. వ్యాపారం చేయుచున్న పురుషులకు, మరియు వ్యాపారం అంటే వ్యాపారం కాదు, దాని అర్థం పని అనుకోండి. పని, కష్టం. ప్రైజ్ ది లార్డ్. చేయుచున్న స్త్రీ పురుషులకు లారా నేను చెప్పుచుంది ఏమనగా అంటాడైనా, నీ ఒక వ్యాపారం అయితే, లేక నీ ఒక పనిగెత్తివి, లేక పనివాడవైతే, అంటే కష్టపడే కష్టజీవి అయితే, అధిక లాభాన్ని ఇచ్చే దానిపైనే నీ పెట్టుబడులను పెట్టుటకు ఆసక్తిని చూపెదువు. ఒక పనివాడు లేక పనిగెత్తే వ్యాపారస్తుడు మంచిదాని యందే పెట్టుబడులను పెట్టుటకు ఎల్లప్పుడూ ఎదురు చూచును. ఈ నా మాటలే కాదు, మన ప్రవక్త మాటల పేర. ప్రైజ్ గాడ్. మన పెట్టుబడిని ఒక మంచి దాని యందు పెట్టుట మనము యుక్తమైనదని మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మంచి స్థిరమైన నాణ్యత గల ఒక ప్రాచీన వర్తక సంస్థను కనుగొనుటకు ప్రయత్నించును. అంటే నేను అర్థం ఏంటంటే, ఇక్కడ సంపాదిస్తున్నాం, దశమం చెల్లిస్తున్నాం. ఈ సంపాదించిన దశమం దేవుడికి ఇస్తున్నాం, మిగిలింది ఏమండి కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం. ఈ మిగిలిన కుటుంబానికి ఖర్చు పెట్టగా మిగిలినది ఏది ఉందో ఆ దాన్ని పెట్టుబడిలో పెట్టండి అంటాడండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంశం పేరు కూడా పెట్టుబడులండి. ప్రవక్త ఆత్మ సంబంధంగా, శరీర సంబంధం చెప్తాడు. అసలు పెట్టుబడి యేసుప్రభు పెట్టాడు. పెట్టుబడి మనకి తన రక్తమే పెట్టుబడిగా చేశాడు, తన శరీరం పెట్టుబడికి ఇచ్చాడు, తన ప్రాణం పెట్టుబడి పెట్టాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కాబట్టి ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయిపోయారు. దాన్ని ఆత్మీయంగా శరీర సంబంధం తీసుకోగలిగితే, ప్రవక్త ఈ మాట నిజంగా కష్టపడుతున్న ఒక గుంపుతో మాట్లాడుతున్న మాట అండి. ఇది కష్టపడుతూ సంపాదించిన డబ్బులు, ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలో ఎరిగినటువంటి ఆ వ్యక్తులకి ప్రవక్త వర్తమానం బోధించాడు. దాని పేరే పెట్టుబడుల వర్తమానం బోధించాడు. ఇక్కడ కష్టపడండి, దశభాగం చెల్లించండి, కుటుంబాన్ని పోషించుకోండి, మిగిలిన అరాకొర డబ్బులు జాగ్రత్తగా వాటిని పొదుపు చేసుకుని ఎక్కడ పెట్టాలంటే ప్రవక్త అన్నాడు, ఒకవేళ అభివృద్ధి అవ్వాలనుకుంటే అక్కడ, అంటే ఇక్కడ కష్టపడటం, దశభాగం చెల్లించటం, కుటుంబాన్ని పోషించుకుంటాం, మిగిలినది ఏదైతే మిగిలిదో అనా పైసలు అవి కూడబెట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఒక చోట మనం ఏం చేయాలట, పెట్టుబడి పెట్టుకుంటే అక్కడి నుంచి అభివృద్ధి వస్తుంది అంటే. కొంచెం ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త అంటున్నాడు, నీ యొక్క వ్యాపారం అయితే అధిక లాభం ఇచ్చే దానిపైనే నీ పెట్టుబడులను పెట్టుటకు ఆసక్తిని చూపెదువు. నీ వ్యాపారం అయితే, నువ్వు కష్టజీవి అయితే, నువ్వు సంపదపడవైతే, కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి ఒక చోట దశమం చెల్లించడం మొదట, రెండు తినటము, ఇక మిగిలిన తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకోవాలండి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకుంటావో అభివృద్ధి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆ పెట్టుబడి జోడికి వెళ్ళాం. మనం కష్టపడతాం, దేవుని చెల్లిస్తాం, తెచ్చుకుని తిని హ్యాపీగా ఉంటాం. అక్కడ అభివృద్ధి రాదు. ఇక్కడ కష్టపడండి, దశమం చెల్లించండి, కుటుంబం తినండి, తర్వాత మిగిలిన అరకొర పైసలు దాచి పొదుపు చేసి వాటిని ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. అభివృద్ధి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెడితే అధికంగా లాభం రావాలి అంటాడు. ఏమేన్ ఈ మాట ప్రవక్త బిజినెస్ మ్యాన్స్ అన్నాడు. వ్యాపారం పనిచేసి కష్టపడేటువంటి ఆఫీసులో పనిచేసే వారికి అందరికీ సమకూర్చి ఈ మాట చెప్పాడంటే ఆలోచించాడు. దీన్ని చెప్పుతూ ఆయన యేసుకిని సంఘానికి పోల్చాడు. తర్వాత ఆయన తన కష్టంతో కష్టపడి మేము సంపాదించాడు, ఆయన పెట్టుబడి పెట్టాడు, ఆయన స్వస్థత పెట్టాడు, మీరు విశ్వాసం పెట్టుబడి చెప్పుకొచ్చి దాన్ని తీసుకొచ్చాడు, యేసు సంఘాన్ని పోల్చాడు పేరు. కానీ ఇక్కడ భౌతికంగా మాట్లాడాడు కొన్ని కార్యాలు, భౌతికమైన ఆశీర్వాదం గురించి మాట్లాడాడు పేరు. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. నిజంగా నువ్వు ఒక మంచి కష్టజీవి అయితే, నీ కష్టజీవితం అన్నట్టు ఏం చేస్తావంటే, అధిక లాభం ఇచ్చే దానిపైన పెట్టుబడి పెట్టుటకు ఆసక్తి చూపుతావట. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక వ్యాపారస్తుడు మంచి దాని అందే పెట్టుబడులు పెట్టుటకు ఎల్లప్పుడూ ఎదురు చూచును.
మన పెట్టుబడిని ఒక మంచి దాని యందు పెట్టుట మనకు యుక్తమైనదని తెలిసినట్లయితే మన పెట్టుబడి దేనిపై పెట్టాలనే దాని గురించి శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉంటామట. మనం శ్రేష్టమైన ఆలోచన దాంట్లో ప్రవక్త చెప్తున్నాడు పేర. శ్రేష్టమైన ఆలోచన అంటే ఇప్పుడు దేవుని కష్టపడ్డాను, దేవుని చెల్లించాను, నా భార్య పిల్లలకి పోషించుకుని ఇచ్చుకున్నాను, కుటుంబాన్ని చక్కబెట్టుకుని అన్ని ఖర్చు పెట్టాను, కొంచెం మిగిలిన డబ్బులు, ఈ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం వడ్డీ తిప్పడానికి, లేకపోతే కొన్ని చోట్ల పెట్టుకోవడానికి, అక్కడెక్కడ దాచుకోవడానికి, లేకపోతే సూర్యులోనో పరుపు కిందనో అక్కడెక్కడ పెట్టేస్తారు మేడం. పెట్టుబడి అక్కడ పెట్టవలసి కాదు, సరైన స్థలంలో పెట్టాలి పెట్టుబడి. సంఘం కనుక ఇది కనుక గ్రహిస్తే అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం కలగాక. ఏమంటే చూడండి, మొదటగా నమ్మదగిన విషయం ఏంటంటే మంచి స్థిరమైన నాణ్యత గల ఒక ప్రాచీన వర్తక సంస్థను కనుగొనుటకు ప్రయత్నించును. అంటే నువ్వు పెట్టుబడి పెట్టాలని ముందు దానికోసం అధ్యయనం చేయాలి. ఎక్కడ పెడితే లాభాలు వస్తాయి, ఎక్కడ పెడితే ఏం చేయాలి. ఈ ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది ఎలా వస్తుంది? కష్టము, సంపాదన, కుటుంబము, దేవుడు. ఇక్కడే కాకుండా ఇంకో స్టెప్, ఇంకొక అడుగు కొంచెం ముందుకేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలిగాక. అక్కడే ఆగిపోవద్దు, అక్కడితో సరిపెట్టుకోవద్దు. ఇక అభివృద్ధి దానికోసం ఆలోచించండి. ఇప్పుడు మనకు వచ్చే గవర్నమెంట్ ఈ యొక్క వచ్చేటువంటి ఎలక్షన్ టైంలో వారిని బోల్ ఆఫర్లు ఇచ్చేస్తారు. మనకి ఏమిస్తారండి? ఆఫర్లు. మీకు ఇచ్చేస్తాం, మాకు ఓటీస్ గెలిపించండి, 5 సంవత్సరాలు మొత్తం బానిసత్వం అండి. ఈ ఆఫర్లు ఇచ్చుకుంటూ, నేను ఏమంటారు తెలుగులో, పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అసలే పథకాలకి ఇవ్వాల్సింది వాళ్ళ సంపాదనలో షేరువర్లుగా బాలి భాగస్తులకు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరండి. వాళ్ళు ఆస్తులు కాపాడుకుంటారు, వాళ్ళు బాగుంటాయి. ఇందాక ఆలోచిస్తున్నప్పుడు దీనికోసం ఆలోచన వచ్చిందండి. ఈ డబ్బులు కాకుండా ఒక ఎకరం పొలం ఇస్తే బాగుంది, మనకి పండించుకోవచ్చు, ధాన్యం తెచ్చుకోవచ్చు, పోషించుకోవచ్చు. ఇస్తారా? ఎవరండి? నాకు ఎందుకు ఆలోచించింది, సాయంత్రం బాగా ఆలోచిస్తాం, మనసులో పడుకొని ఏం చేద్దాం అంటే ఇది వచ్చింది, మనసులోకి వచ్చింది. ఇది ఏదో డబ్బులు ఎత్తిపోతున్నారు, దాని డబ్బులు 2-3 వేలకి 4 వేలకి కక్కుతు పడిపోతే వేసుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, 5 సంవత్సరాల్లో కోట్లు దాచుకుంటున్నారండి వాళ్ళు. కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. మీకు బుద్ధి రావట్లేదు పేరా. వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి గెలిపించుకొని మీ ఆస్తులన్నీ మీకు వచ్చేదంతా మొత్తం అదంతా దోచుకుంటున్నారు వాళ్ళు. తెలివైన వాళ్ళండి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఒకటి 2-3 చేసి ఓడించేసుకున్నారు, గెలిపించుకున్నారు, అంతే. వాళ్ళకి బోల్ టెండర్లు ఉంటాయి, బోల్ ఆస్తులు ఉంటాయి, ప్రతి దాంట్లో వాటాలు ఉంటాయి వాళ్ళకి. నేనంటాను వాటిలో షేరింగ్ ఇమ్మనండి, అప్పుడు ఓటేస్తామనండి. ఒక రివల్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు మాకు ఈ డబ్బులు వద్దు, మీకు వచ్చే వాటాలో మాకు సగం వాటా ఇవ్వండి. ఇస్తారా? ఎవరు? మరి 2,000-3,000 చూసుకోండి. అమ్మ 2,000-3,000 స్తోత్రం, అమ్మ బాబాయ్ 3,000 వచ్చేసే బాబాయ్. ఎక్కడ పెడుతున్నా ఆలోచన? అసలు అభివృద్ధి లేదు అసలు నీకు జీవితాన్ని. వాళ్ళు తెలివిగా చక్క పథకాలు ఇచ్చుకుని పోతున్నారు. పథకాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు అభివృద్ధి అవుతారు తప్ప పుచ్చుకునే వాళ్ళు అసలు ఎన్నటికీ జీవితంలో అభివృద్ధి అవ్వరు. చెప్పి నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ వినండి పేర. మంచి టాలెంట్ పర్సెంట్ అతను. పథకాలు ఇచ్చుకుంటూ పోతే అంట అభివృద్ధి రాష్ట్రానికి రాదంటాడు. వారు పెట్టుబడిలో సగం షేర్లు వారసిస్తే, అంటే భాగస్వామ్యులు చేస్తే, అప్పుడు ప్రతి ఇల్లు, ప్రతి దేశం, ప్రతి గ్రామము వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా ఎదిగిపోతుంది అంటే. వాళ్ళు డబ్బులు ఇచ్చి సంపాదించుకుంటున్నారు, 5 సంవత్సరాలు మొత్తం దున్నేసుకుంటారు, 5 సంవత్సరాలు మొత్తం లాగేసుకుంటారు. కోట్లు. నీకు నోట్లే వాళ్ళ కోట్లు. మారండి, మార్చుకోండి, దీనికోసం ఆశపడకండి. ఎవరైనా వస్తే బాబు ఓటేయం కానీ ఓ పంచే, నీకు వచ్చే దాంట్లో నాకు సగ భాగం ఇవ్వన్నాడు. కానీ ఏదో ఒక పొలం ఎకరం రాసి పెట్టాను. రాష్ట్రం మారిపోద్ది, దేశాలు మారిపోతాయి. అలా అడిగితే లేపేస్తారు కూడా జనాలు. మళ్ళీ వీడెవడో కొత్తగా లేచాడు ఒకడు అని చెప్పి నా మీద పెడతారు. మళ్ళీ దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం మన మైండ్ ఎక్కడైనా సరిపెట్టేసుకుంటాం, దానికి పైకి వెళ్తుంది పేర. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు జాగ్రత్తగా మీకు డబ్బులు ఇచ్చి కోట్లు దోచుకునే కాలము 5 సంవత్సరాలు బాగా. వాళ్ళ పిల్లలు బాగుంటారు, వారి భార్యలు బాగుంటారు, ఆస్తులు బాగుంటాయి, కోట్ల భవనాలు బాగుంటాయి, గెస్ట్ హౌస్లు ఉంటాయి, బోల్ రకాలు ఉంటాయి. నీకు మాత్రం ఇచ్చేది ఏంటండి? దాన్ని ఏమంటారు? ఏమిస్తారు మీకు? పథకాలు ఇస్తారన్నమాట. వాళ్ళు మీకు పథకాలు ఇచ్చి వాళ్ళు పథకం వేసుకుంటున్నారండి.
దీని నుంచి బయటపడండి పేరు. అభివృద్ధి కోసం ఆలోచించండి. దేవునికి స్తోత్రము కలుగాక. మంచి స్థిరమైన నాణ్యత గల ఒక ప్రాచీన మంచి సంస్థను కనుగొనట, దాని యందు పెట్టుబడి పెట్టాలట. చూడండి, ప్రవర్తనాడు పెట్టుబడి వర్తమానంలో 39 పేర చెబుతున్నాడు. ఒక మంచి వ్యాపారస్తుడు ఎప్పుడు తన ధనమును జేబునందు దాచుకొనడు. ఒక మంచి పనోడు కష్టపడే స్త్రీ పురుషులైనా దశభాగం చెల్లించగా, కుటుంబానికి సరిపెట్టగా, మిగిలిన డబ్బు ఏది ఉందో అది 10 పైసలైనా 10 రూపాయలైనా పొదుపు చేసి అట జేబులో పెట్టుకుంటాడట. అంటే తన ధనము జేబులో ఉంచుకోడటండి. జేబులో పెట్టుకోరండి. జేబులో, సూర్యులో, అక్కడెక్కడ ఏమండి పరుపు కింద ఏమండి లాకల్లో ఆ మిగిలిన డబ్బు పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకుంటే అభివృద్ధి రాదు. దాన్ని తీసి సరైన చోట పెట్టుబడి పెట్టుకోవాలి. ప్రవర్తన చూడండి, ఒక మంచి వ్యాపారస్తుడు, ఒక మంచి పనివాడు, జీతగాడు, లేక మంచి సంపాదపరుడు ఎప్పుడు తన ధనమును జేబులో దాచుకొనడు. నీవు ఆ విధముగా చేయకుండా నీవు నీ ధనమును జేబులోనే ఉంచుకున్నట్లయితే, ఇక్కడ జేబండి జేబే కాదు పేర, అర్థము మీ ఇంట్లో కావచ్చు, బీరులో కావచ్చు, ఎక్కడో చోట పెట్టుండొచ్చు. అది దానివల్ల అభివృద్ధి రాదు. అయ్యే ఉంటాయి నోట్లు. నువ్వు ఒక 100 రూపాయలు పెట్టిన తర్వాత పొద్దున 200 అయిపోద్ది. పోనీ 10,000 పెట్టావు బీరువాలో, ఇంకో 10,000 పడుతుందా ఇక్కడ అంటే అభివృద్ధి రాదు. ఇక్కడ అది డబల్ అవ్వాలంటే ప్రవక్త అన్నాడు, జేబులో బీరువాలో వాటిలో కాదు, కానీ నీవు నీ ధనమును జేబులో ఉంచుకున్నట్లయితే నీవు అభివృద్ధి చెందలేవు. కానీ దాని ద్వారా ఇంకా ఎక్కువగా నీవు సంపాదించాలని ఆశించినట్లయితే దేనిని కష్టపడి సంపాదించిన దశమం చెల్లించగా, కుటుంబం తినగా మిగిలిన దానిని పెట్టుబడుల రూపంలో ఏదో ఒక దానిపై పెట్టుబడి ఉపయోగించదవు. ఆ తర్వాత అది ఏ విధముగా వద్దిల్లో చూడగలవు. ఈ విధమైన వ్యాపార సంబంధమగు షరతులు మనము కూడా కలిగి ఉన్నట్లయితే ఎట్లుండును ప్రశ్నేశ్వరులు వేసాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలా చేయకుండా మనము రాత్రికే ధనవంతులు అయిపోయినట్లయితే, ఈ విధమైన వ్యాపార సంబంధమైన వారు అంటే మీరు కనుక అడ్డదారిలో రాత్రికి ధనవంతులుగా మారిపోవుటకు నేడు ఈ లోకమందు అనేక కార్యములు మనకు కలవు. వారు ఇచ్చటి నుండి అచ్చడికి అలా అధికంగా ఎదిగి ఎగురుచు మారిపోవచ్చుందరు అంటుండండి. ఇప్పుడేనండి, తన జీవిత కాలం అంతా 41 పేర సంపాదించిన పొదుపుతో దాచుకున్న డబ్బంతటిని దాని అందు పెట్టుబడిగా పెట్టెను. కానీ కొద్ది దినములోగానే అదేమవుతుంట, పెట్టుబడి పెట్టిన దినములో కొద్ది దినంలో అభివృద్ధి పరచబడుద్ది. అంటే ఇక్కడ దాచుకున్న ధనాన్ని ఎక్కడ పెట్టాలి? సరైన స్థిరమైన అన్నాడు. ఇక్కడ చూడండి, మంచి స్థిరమైన నాణ్యత గల ఒక ప్రాచీన వర్తక సంస్థను కనుగొని, ఒక మంచి సరైన సంస్థని, సరైనటువంటి ఆఫీస్ని, సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కనుగొని అక్కడ పెట్టుకోవాలంటండి. అంటే ప్రవక్త ఇది కూడా టచ్ చేశాడా? దశభాగం మాత్రమే కాదు, కష్టజీతమే కాదు, మిగిలింది కూడా ఎక్కడ పెట్టుకోవాలి కూడా ఆయన మాట్లాడా? మాట్లాడాడని చెప్తాను పేర. ఏది వదలేదు ప్రవక్త, ప్రతి దాన్ని సంఘాన్ని బోధించాడు. దేవుడు నమ్మని మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. మరి కొందరు ఏం చేస్తారంటే తమ జీవితకాలంలో సంపాదించిందంతా దాచిందంతా అండి ఎక్కడో చోట, తెలియని చోట పెట్టి కోల్పోతారన్నాడు కూడా. సరైన చోట పెట్టకపోతే కోల్పోతారు, అయిపోతారు, కంపెనీలు ఎత్తేస్తూ ఉంటారు. అలాంటి చోట పెట్టడం వల్ల వారు ఏమవుతారు? ఇంకా దిగజారిపోతారు అన్నమాట. అంటే దాచుకున్నంత, కూడబెట్టినంతా కూడా వారు ఎవడో పట్టుకుపోతాడు. నేను చెప్తున్నాను, కష్టపడండి, సంపాదించండి, దశమంది చెల్లించండి, కుటుంబానికి సరిపెట్టండి, మిగిలిన డబ్బులు సరైన చోటలో పెట్టండి. దేవుడు దాన్ని దీవిస్తాడు ఖచ్చితంగా. దేవుడు నా మహిమ కలుగాక, స్తుతి కలుగాక. ఇక్కడ కొన్నిసార్లు ఎక్కడ పెట్టాలో తెలియక కొన్ని చోట్ల ఎక్కడో పెట్టి ఆ పొదుపైన సంపాదన కోల్పోతారట. ఆ కంపెనీ మూసివేసి అచ్చడి నుండి కనుమరుగైపోతారు. ఒక బుద్ధిమంతుడు దీర్ఘముగా ఆలోచించు వ్యక్తి అటువంటి కుయుక్తిపరులతో వ్యాపారములు చేయడు, అటువంటి చోట పెట్టుబడి పెట్టాడు. మొదటగా నీవు పొదుపు చేయాలనుకున్న సంస్థ గురించి కొంత అన్వేషించి తెలుసుకుంట యుక్తమైనది. ఎక్కడైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావో ఆ సంస్థలకి, ఆ బ్యాంకాలైతే, ఆ ఆఫీసాలైతే, ఏదైనా కావచ్చు, దాని గురించి బాగా అధ్యయనం చేయాలంట మనం. ఎంత మంచి మాట అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పెడితే మంచిగా మన డబ్బులు వస్తాయి, ఎక్కడ పెడితే మనకి తిరిగి వస్తాయి, ఈ కొద్ది ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ప్రవక్త అన్నాడు. చూడండి పేర, మొదటగా నీవు పొదుపు చేయాలనుకున్నటువంటి ఆ పెట్టుబడి పెట్టాలనుకున్న సంస్థ గురించి కొంత అన్వేషించి తెలుసుకుంటే యుక్తమైనది. అదే యుక్తమగు కార్యం. ఆ పొదుపు
సంస్థ మోసపూరితమైనదని నీకు తెలిసినడలా వారు ఆశ కలిగించి ఏ విధమైన దానికి నువ్వు పడిపోకుండా నీ ముందు దాన్ని తప్పించుకోవాలి, దాన్ని నమ్మవద్దు అంటాడు. సుమా, నీవు ఒక మంచి వ్యాపారవేత్తవైతే నీ జీవితకాలం అంతా నీవు సంపాదించిన సంపాదనను నీ అదృష్టమును పరీక్షించుకుంటూ ఎక్కడెక్కడో పెట్టి మోసపోద్దు అంటాడు. కొంతమంది ఆ డబ్బు తీసుకెళ్ళి తగలేస్తుంటారు, ప్యాకెట్లోనో జోదములోనో లేదా షేర్ మార్కెట్లోనో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడుతుంటారు. తెలుసా మీకు? మోసపూరితమైనవి ఉన్నాయి ప్లేయరా. అంటే పెట్టుబడి పెట్టండి కానీ దాన్ని పరిశోధించి పరీక్షించి సరైనదో కాదు తెలుసుకుని పెట్టండి అంటున్నాడు. కొంతమంది తెలియకోకుండా అత్యాసక్తితోనూ అన్వేషణ లేకుండా తెలుసుకోకుండా అక్కడ పెట్టేస్తారు. ప్రవక్త అన్నాడు, అటువంటి మోసపూరితమగు సంస్థలో నీవు ఎన్నడూ బీమా చేయొద్దు, పెట్టుబడులు పెట్టవద్దు అని కూడా చెప్పాడు. పెట్టుబడి పెట్టమని చెప్పిన వాడు ఈయనే, కానీ ఎక్కడ పెట్టాలి కూడా చెప్పింది కూడా ఆయనే. అంటే ఒక మంచి సంస్థని కనుగొని అన్వేషించి కరెక్ట్గా చూసిన తర్వాత అది అవునో కాదో రుజువు చేసుకొని జాగ్రత్తగా అన్వేషించి అనాలిసిస్ చేసుకొని ఇక్కడ పెడితే పర్లేదు, ఇది అభివృద్ధి అవుద్ది అని నీ అంత నువ్వు ప్రార్థనాపూర్వకంగాను దైవప్రేమతో చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నీ కష్టార్జితాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన మన సహోదరులు చేస్తారు, సంఘ పెద్దలు. అక్కడే మోకరించినందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ఎత్తబడిన వాక్యం కోసం మన సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు.